అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేక మేడలు. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? ఈశ్వరి రంగారావు దంపతులు ఒక పల్లెటూరులో నివసిస్తూ ఉండేవారు. రంగారావు గారు చాలా మంచి వ్యక్తి. ఆయన పెద్ద చదువు పీజీ వరకు చదువుకున్నప్పటికీ ఆయన వ్యవసాయం తల్లిదండ్రులకి ఇష్టం కాబట్టి వ్యవసాయం చేస్తూ ఆ ఊరిలోనే ఉండిపోయారు. ఈశ్వరి భర్త మాటని జవదాటని ఇల్లాలు. ఆయన ఏది చెప్తే అదే వినే ఇల్లాలావిడ. ఇక వీళ్ళిద్దరికీ పిల్లలు లేరు. పెళ్ళై 10 సంవత్సరాలు అవుతున్నా తల్లి కాలేకపోయాననే దిగులు ఈశ్వరిని బాగా కుంచించి వేసేదే. ఎవరైనా ఏదైనా శుభకార్యానికి మంచి చెడుకు పిలిచినా కూడా పాపం ఇల్లు దాటి బయటికి వెళ్ళేది కాదు. ఎవరికైనా ఎదురొచ్చినా కాయల్లేని చెట్టు ఎదురొచ్చిందనే ఎక్కడ మాట అంటారోనని ఆవిడ ఎదురు కూడా వెళ్ళేది కాదు. రంగారావు గారికి భార్య పరిస్థితి చూసి చాలా బాధ అనిపించేది. వాళ్ళు మొక్కని దేవుడు లేడు, చెయ్యని నోములు, హోమాలు, యజ్ఞాలు, యాగాలు ఏవీ లేవు. ఆవిడని తిప్పని డాక్టర్లు లేరు, ఆయన చూపించుకొని ట్రీట్మెంట్లు లేవు. కానీ ఈశ్వరి తల్లి కాలేకపోయిందనే బాధ వాళ్ళిద్దరి మనసులో అలా ఉండిపోయింది. ఆ తర్వాత కొంతకాలానికి ఈశ్వరికి ఇక తల్లయ్యే అదృష్టాన్ని ఆ భగవంతుడు కల్పించాడు. ఆ ఇంట ఒక చిన్నాడి పాప పాడటం మొదలుపెట్టింది. పాప పేరు పుణ్యనదైన నర్మదా నది పేరు పెట్టుకున్నారు. చిన్నప్పటి నుంచి పాపని చాలా బాగా పెంచేది ఈశ్వరి. ఒక్కటే పిల్లని అంతులేని గారాబం. బిడ్డని కాలు బయట పెట్టనిచ్చేవారు కాదు భార్యాభర్తలు. పిల్లంటే పంచ ప్రాణాలు. పిల్ల ఎక్కడ కాలు కందిపోతుందోనని గుండెల మీద పెట్టుకొని నడిపించారిద్దరు. పాపని స్కూలుకు పంపించే సమయం వచ్చింది. ఇక పిల్లని స్కూల్లో వేయాలనుకున్నప్పుడు ఈ పల్లెటూరులో ఉంటే ఇంకా ఎక్కడ గొంగలి అక్కడే వేసినట్టు అయిపోతుంది. అత్తమామలు ఉన్నారు కాబట్టి ఇంతకాలం ఉన్నామండి, వారు కాలం చేశారు. పాప పై చదువులు చదువుకోవటానికైనా రేపటి రోజున మనం అండగా ఉండాల్సిందే. వెళ్ళిపోదామని ఈశ్వరి అందని రంగారావు 20 ఎకరాల పొలాన్ని కూడా అమ్మేశాడు. అమ్మేసి ఆ డబ్బులు తీసుకుని వెళ్ళి ఆయన స్నేహితులు కొంతమంది అప్పటికే సిటీలో వ్యాపారాలు చేస్తున్నారు. ఇక వాళ్ళతో పాటు పార్ట్నర్షిప్ కలిసి ఆయన కూడా ఆ వ్యాపారంలో రాణించటం మొదలుపెట్టాడు. ఇక్కడ ఉన్న ఇల్లు స్థలం అమ్మితే సిటీలో ఒక ఇల్లు వచ్చేసింది. ఒక కారు కొనుక్కున్నారు. పాపని చాలా మంచి స్కూల్లో వేసి పిల్లని పొద్దున్నే ఈశ్వరే తీసుకెళ్ళి స్కూల్లో దింపుకొని మధ్యాహ్నం వేడివేడిగా భోజనం ఎత్తుకెళ్ళి మళ్ళీ సాయంత్రం పాపని ఇంటికి తెచ్చుకొని ఇంటికే ట్యూషన్ టీచర్ని పిలిపించి ఇంటికే స్విమ్మింగ్ నేర్పడానికి, డ్యాన్స్ నేర్పడానికి, మ్యూజిక్ నేర్పడానికి అందరినీ పిలిపించి పాపని అన్నిట్లో రాణించేటట్టు పెంచుకుంటూ వస్తున్నారు. పిల్ల పెరిగి పెద్ద అయ్యే కొద్దే నర్మదకి కోపం ఎక్కువ. ఆ కోపంలో నిజాయితీ ఉంటుంది. నర్మదని తప్పుడు పెంపకం, తప్పుడు దారులు తొక్కే పెంపకం ఈశ్వరి రంగారావు పెంచలేదు. కాకపోతే నర్మదలో ఒక అమాయకత్వం ఉంది. మనుషులు బాధల్లో ఉన్నారు అంటే చూడలేదు. అలా నర్మదలో ఉన్నటువంటి ప్రేమ కూడా కోపంగానే కనిపిస్తుంది చూసేవాళ్ళకే. మనుషుల్లో నీతి నిజాయితీ ఉండాలని, అబద్ధాలు, జారత్వపు మాటలు, దొంగతనాలు, తప్పుడు పనులు చేయకూడదు అనేది నర్మద తీరే. ఇక పాప ఎవరైనా బాధ అనేది మనవాళ్ళు కానివాళ్ళు పడితేనే చూడలేదు. ఇక మనవాళ్ళు అనే విషయం దాకా వస్తే మనిషి తల్లడిల్లిపోతే ఎంత సహాయం చేయటానికైనా వెనుకాడని తత్వం నర్మదదే. ఇలా పిల్ల పెరిగి పెద్దవుతుండగా ఒకసారి తన స్కూల్ దగ్గర నుంచి వస్తూ ఉండగా ఒక ఆవిడ అక్కడ కొడుకు కోడలు తీసుకొచ్చి వదిలేయగా తన స్కూలు ముందే బిచ్చమెత్తుకుంటూ కనిపించింది నర్మదకి. అంతకుముందు ఆ బామ్మ తన మనవడు మనవరాల్ని తీసుకొచ్చి తన స్కూలుకి పక్కనే ఉన్న చిన్న స్కూల్లో దింపి రోజుకు 4 సార్లు ఆ పిల్లల కోసం తిరగటం చూసింది నర్మద. ఏంటి బామ్మ ఇక్కడున్నావు అంటే, ఏమీ లేదమ్మా, పిల్లల్ని చూద్దామని మనసు కొట్టేసుకుపోయి ఎక్కడో ఎందుకు ఇక్కడే 4 రూపాయలు వస్తాయని ముష్టెత్తుకుంటున్నాను ఆకలి తట్టుకోలేక అని చెప్పిన మాటకి నర్మద ఆ బామ్మని ఇంటికి తీసుకొచ్చేసింది. తీసుకొస్తే ఈశ్వరి రంగారావు మాట్లాడలేదు. ఏంటమ్మా ఎవరి బామ్మ అని మాత్రం అడిగారు. ఆవిడ చాలా పెద్ద కులంలో పుట్టింది. దానికి తోడు బోలెడంత ఆస్తిపాస్తులు ఉండే ఒక మహారాణి జీవితం అనుభవించిన వ్యక్తి. అలాంటిది కొడుకుని నమ్మి ఆస్తి మొత్తం కొడుకు పేరు మీద పెడితే
సొంత కూతుర్నే మనవరాలనే కొడుక్కిచ్చి చేసుకుంటే బయట వాళ్ళు కోడళ్ళుగా వచ్చి గెంటారంటే ప్రపంచం 4 రకాలుగా చెప్పుకుంటుంది. కానీ సొంత మనవరాలే అమ్మమ్మని అలా వీధిలో వదిలేసి వెళ్ళిపోయింది. ఆకలికి తట్టుకోలేక బామ్మ ఎన్ని రోజులు కుళాయి నీళ్లు తాగుతుంది నాన్న, దాంతోనే ముష్టెత్తుకుంటుంటే చూడలేక తీసుకొచ్చాననే పాటికి ఈశ్వరికి రంగారావుకి కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి. ఇక్కడే ఉండండి బామ్మ అంటే నా తల్లే నా అమ్మే అని మురిసిపోయింది ఆ తీసుకొచ్చిన బామ్మ. ఇలా ఎన్నో మంచి పనులు చేసేది నర్మద. పిల్లలకి డబ్బులు లేవంటే పుస్తకాలు కొనివ్వటం, యూనిఫాములు కుట్టించివ్వటం, అనాథలకి దిక్కులేని వాళ్ళకి ఫీజులు కట్టి చదివించటం, ఎంతోమందికి అన్నదానాలు చేయటం పిల్ల చాలా చాలా మంచిది. కాకపోతే వేటి గురించి పబ్లిసిటీలు చేసుకునే అలవాటు నర్మదకి లేదు. కుడి చేత్తో చేసిన దానం ఎడం చేతికి తెలియకూడదు అనుకునే తత్వం. మన గురించి గొప్పగా చెప్పుకోవటానికి ఆ భగవంతుడిచ్చింది మనం ఇస్తున్నాం తప్ప మనమేమైనా దిగొచ్చామా అనుకునే తత్వం. పిల్ల పెరిగి పెద్ద అయిందే. ఆ తర్వాత 10th క్లాస్ వరకు ఈశ్వరి రోజుకు 4 సార్లు తిరక్క మానేది కాదు. ఆ తర్వాత పిల్ల ఇంటర్మీడియట్ వేరే ఊళ్ళో కాలేజీకి వెళ్ళి చదువుకుంటానంటే నా ప్రాణమే పోద్దమ్మా నువ్వు లేకపోతే, ఈ అమ్మ నాన్నకి నువ్వే పంచప్రాణాలు అంటే సరేనని అదే ఊళ్ళో చదువుకుందే. ఆ తర్వాత నర్మద ఇంటర్ పాస్ అయి ఎంసెట్లో ర్యాంక్ వచ్చిన పిల్ల ఎంట్రన్స్ రాసిన పెద్ద చోట తన కాలేజీలో సీట్ వచ్చింది. వేరే యూనివర్సిటీలో వెళ్ళి చదువుకుంటానంటే అమ్మా నాన్న ఇద్దరూ వద్దన్నారనే దాంతో తనకు అక్కడికి వెళ్తే లైఫ్లో కెరియర్లో గ్రోత్ ఉంటుంది. ఆ విషయం తనకి తెలుసు. కానీ అమ్మా నాన్న బాధపడుతున్నారో, ఆ చదివేదో ఇక్కడే ఉండి చదువుకోవచ్చుగా అంటున్నారో. దాంతోనే ఇక మాట్లాడలేదు. సరే మీ ఇష్టం అని చెప్పి ఇక్కడే ఒక నార్మల్ కాలేజ్లో వాళ్ళ స్థాయికి స్థితికి తగ్గకపోయినా తను ఒక సాదాసీదా కాలేజ్ మాత్రమే ఆ ఊళ్ళో ఉంది. అదే కాలేజ్లో జాయిన్ అయింది నర్మద ఇంజనీరింగ్కి. బహుశా తను అలా వెళ్ళిపోయినా బాగుండేదేమో. తను అలా వెళ్ళకపోవటమే తన జీవితాల్లో చాలా సుడిగుండాల్ని సృష్టించుకోవాల్సి వచ్చింది. బిడ్డని అలా అమ్మా నాన్నలు నిరోధించకుండా ఉన్నా కూడా పిల్ల ఒక మంచి స్థాయిలో ఉండేదేమో. కొందరు తల్లిదండ్రులు పిల్లల మీద అమితమైన ప్రేమను పెంచుకుని ఆ ప్రేమే వాళ్ళ ముందరి కాళ్ళకి బంధాలయ్యే. తప్పు ఒప్పులు చెప్పాల్సిన సందర్భంలో చెప్పకుండా, తప్పని తెలిసి కూడా మౌనంగా ఊరుకోవటం వల్లనేమో చిన్న చిన్న విషయాల్ని పట్టించుకునే అమ్మా నాన్నలు పెద్ద పెద్ద విషయాలు పట్టించుకోకపోవటం వల్ల కొంతమంది జీవితాలు అనుకోని సుడిగుండాల్లో చిక్కుకుపోతూ ఉంటాయి. అయితే నర్మద కాలేజీకి వెళ్ళటం మొదలుపెట్టిన తర్వాత నర్మద పెద్దగా ఎవరితో మాట్లాడేది కాదు. చిన్నప్పటి నుంచైనా తనకి ఫ్రెండ్స్తో కలిసి బయటికి వెళ్ళటాలు అలాంటివి ఎప్పుడూ ఉండవు. ఏం కావాలన్నా డాడీ ఉన్నారుగా, ఆయన్ని అడిగితే సరిపోద్ది. ఏం కావాలన్నా అమ్ముందిగా, అమ్మని అడిగితే సరిపోద్ది. కొత్త సినిమా వచ్చిందా, ముగ్గురు వెళతారు. కొత్తగా రెస్టారెంట్ పెట్టారా, ముగ్గురు వెళతారు. ఇక బయట ట్రిప్పులకు వెళ్ళాలా, ముగ్గురు వెళ్తారు. చిన్నప్పటి నుంచి స్కూల్లో ఫీల్డ్ ట్రిప్ తీసుకెళ్లాలన్నా అదే రోజు ఈశ్వరి రంగారావును కూడా ఉండమనమని ముగ్గురు కలిసి పిల్లలందరూ స్కూల్ బస్సులో వెళుతుంటే పిల్లని వెనకాల కారులో తీసుకుని వెళ్ళి వీళ్ళు కూడా టికెట్లు కొని ఆ పిక్నిక్కి వెళ్ళి మరి పిల్లని వీళ్ళతో తెచ్చేసుకునేవాళ్ళు. ఇలా పిల్లని గుండెల్లో పెట్టుకొని చూసుకునే అమ్మా నాన్న. వాళ్ళ మనసు బాధ పెట్టలేని తను అలా ఇంజనీరింగ్ చదువుకుంటోంది. నర్మదేమి టాపర్ కాదు, అలాగని నర్మదేమి డల్ స్టూడెంట్ కాదు. తన చదువు వరకు తను మంచి పర్సంటేజ్తో ఒకళ్ళతో తనకి పోటీ అనవసరం, తనతోనే తనకు పోటీ ఉండాలి అనుకునే తత్వం. ఇల్లు, కాలేజు, అమ్మ నాన్నలు, ఇది తప్ప చదువు తప్ప మరొక ప్రపంచం ఎరుగని పిల్ల. ఇక ఎప్పట్లాగానే ఈశ్వరి మాత్రం ఉదయాన్నే కారులో పిల్లతో పాటు వెళ్ళి పిల్లని దించుకొని మధ్యాహ్నం వెళ్ళి వేడివేడిగా లంచ్ పెట్టుకొని సాయంత్రం మళ్ళీ వెళ్ళే పిల్లని తనతో తెచ్చుకుంటే ఆ కాలేజీలో ఉన్న అమ్మాయిలందరూ వింతగా చూసేవాళ్ళు నర్మదనే. మా అమ్మలు మేము రావటం 1 గంట లేట్ అయితే ఎవరితో సినిమాలు షికార్లకు వెళ్ళారని అడుగుతాడే తప్ప ఒక్కరోజు కూడా సీరియల్స్ మానేసి మా కోసం గేటు ముందు నుంచుంటారేమోనని చూసినా ఒక్కళ్ళమ్మ రారే నర్మద, ఆంటీకి ఎంత ఓపికో అని అంటూ ఉండేవాళ్ళు నర్మదని. మా అమ్మ అందరు అమ్మల్లా కాదులే అని నవ్వేసేది నర్మద. ఇలా నర్మదకి చాలా తక్కువ మంది పరిచయం అయ్యారు ఆ క్లాస్లో. వాళ్ళల్లో తను ఫ్రెండ్షిప్ కూడా లిమిటేషన్స్తో మనకి
ఎవరైతే కనుక మంచి అనిపిస్తారో వాళ్ళతో మాత్రమే చేసేది. అలా వీళ్ళ ఫ్రెండ్స్లో ఉన్న 3 అమ్మాయిలు, ఒక 3 అబ్బాయిలు కాకుండా వీళ్ళ ఫ్రెండ్స్ టీంలో మదన్ అని వీళ్ళతో పాటు క్లాస్మేట్గా చదువుతున్న ఒక అబ్బాయితో ఒక మంచి పరిచయం. కాకపోతే వీళ్ళందరికన్నా ఇంకాస్త క్లోజ్గా స్నేహంగా మాట్లాడేది నర్మద మదన్తో మాత్రమే. ఇద్దరు ఒక ప్రాజెక్ట్లో పడి అక్కడ పరిచయం అయ్యారు. ఆ పరిచయం కాస్త అలా స్నేహంగా మారింది. ఆ స్నేహం కాస్త మదన్ వాళ్ళు ఉండేది వేరే ఊరు అయినప్పటికీ కూడాను ఇక్కడ హాస్టల్లో ఉంటూ నర్మద వాళ్ళ ఇంటికి మిగతా ఫ్రెండ్స్ కన్నా ఎక్కువగా మదనే వచ్చేవాడు. వచ్చి నర్మదకి ఏదైనా డౌట్స్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయటం, అలాగే ఆంటీ ఏదైనా పెట్టిస్తే చాలా బాగుంది ఈశ్వరి ఆంటీ అని తింటాం. ఆ తర్వాత రంగారావు గారికి చాలా గౌరవం విలువ ఇచ్చి మాట్లాడటం. ఇలా 4 సంవత్సరాల కాలం గడిచిపోయిన తర్వాత ఒకసారి వీళ్ళంతా కలిసి ఫీల్డ్ ట్రిప్కు వెళతామంటే రంగారావుకు ఫ్యాక్టరీలో అర్జెంటు పనుంది. ఈశ్వర్కి ఒంట్లో బాగాలేదు. ఎప్పుడూ వెళ్ళే వీళ్ళు ఆసారి వెళ్ళటం కుదరలేదు. పోనీ నేను వెళ్ళంలే అంది నర్మద. అంటే నేనున్నానుగా, చూసుకుంటాను, మేమందరం ఉన్నాంగా అని చెప్పి స్నేహితులు ఈశ్వర్ని రంగారావును ఒప్పించి నర్మదని తీసుకెళ్లారు. అక్కడ చాలా బాగా ఫీల్డ్ ట్రిప్ ఎంజాయ్ చేసిన తర్వాత వస్తున్నప్పుడు మదన్ మోకాళ్ళ మీద కూర్చుని నర్మదకి ప్రపోజ్ చేశాడు. ఏంటిదంతా అందే నర్మద. ఏంటిదంతా అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం అన్నాడు మదన్. ఇష్టాలదేముందలే, ఎవరి మీద ఎవరికైనా కలిగేస్తూ ఉంటాయి ఇష్టాలు. కానీ ఇలా బాగుందిగా, నువ్వు నేను ఒక మంచి స్నేహితుల, ఒక ఆడ మగ స్నేహితులు కాకూడదా అనేదానికే మా అమ్మ నాన్న ఒక అమ్మాయి అబ్బాయి స్నేహితులుగా ఉన్నంత వరకు ఏమీ అననంత మంచివాళ్ళు. కాబట్టే ఈ 4 సంవత్సరాలుగా మనిద్దరం స్నేహితులుగా ఉన్నాం. మిగతా ఫ్రెండ్స్ అందరూ నాకెలాగో నువ్వు నాకు అలాగే అనుకున్నాను మదన్. నాకు ఈ ప్రేమలు ఇలాంటి వాటి మీద నమ్మకాలు లేవు. అయినా స్నేహం వేరు, ప్రేమ వేరు, ఏంటిది కొత్తగా అంది నర్మద. స్నేహితులు ప్రేమించుకోకూడదని ఏ రాజ్యాంగంలో ఉందే? 4 సంవత్సరాలుగా నువ్వు నన్ను చూస్తున్నావు, ఆంటీ అంకుల్ చూస్తున్నారు. నేను ఎలాంటి వాడినో నీకు తెలీదా? నువ్వు నన్ను ప్రేమిస్తే, నువ్వు నన్ను కావాలంటే వాళ్ళు కాదనే అమ్మా నాన్నలా చెప్పు. నేనే ఏం పాపం చేశాను? అందరి ఫ్రెండ్స్ లాంటి వాడిని నేను కూడా, కాదనను. కానీ అందరికీ నీ మీద ఆ ఉద్దేశం, వాళ్ళ మీద నీకు ఆ ఉద్దేశం లేదు కదా. కానీ నాకైతే నీ స్నేహం జీవితాంతం కావాలనిపిస్తోంది. నీతో నాకు 100 ఏళ్ల జీవితం కళ్ళ ముందు కనిపిస్తోంది. నీతో కలిసి 7 అడుగులు వెయ్యాలనిపిస్తోంది. నువ్వు నన్ను కాదంటే నేను నా ప్రాణాలు విడిచేస్తాను. నీ స్థానాన్ని నేనెవరికీ ఇవ్వలేను. నీ పేరు నేను చూసావా ఎక్కడ వేయించుకున్నాను అని గుండెల మీద వేయించుకున్న టాటూ చూపించాడు. పిచ్చి పట్టిందా నీకు? ఏంటి పిచ్చి పనులన్నీ? మీ పేరెంట్స్ చూస్తే ఏమనుకుంటారు అంది నర్మద. ఎవరో ఏదో అనుకుంటారని ఆలోచించే స్థితిలో ఇప్పుడు నేను లేను. నా ప్రాణం నువ్వు, నా గుండెల్లోనే నువ్వు. ఆ గుండెని చీల్చైతే నీకు చూపించలేను కదా. అందుకే నేను నా గుండెల మీద నీ పేరు ఇలా చెక్కించుకున్నాను అక్షరాలు అని చెప్పాడు. నర్మద తలపట్టు కూర్చుంది. స్నేహితులందరూ మదన్ చాలా ఉత్తముడని, మంచివాడని, మదన్ అంత గొప్పవాడు, ఉత్తముడు, 7 జన్మలు వెతికినా ఒక ఆడదానికి భర్తగా దొరకడని, ఏ జన్మలోనూ పూర్వజన్మ సుకృతాన స్నేహితుడిగా ఉండటమే పెద్ద గొప్ప విషయం అనుకునే మదను ప్రాజెక్టుల్లో అన్నిట్లో ఫ్రెండ్స్కి అంత హెల్ప్ చేసే, ప్రతి దాంట్లో అందరినీ అంత సపోర్ట్ చేసే మదను నిన్ను ప్రేమించటం నీ అదృష్టం అని. నీకు డబ్బు ఉండొచ్చు, కానీ మదన్ మనసు ముందో అందరూ చాలా చిన్నగా కనపడతారనే. ఇక స్నేహితులందరూ అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా నర్మదకి మదన్ ప్రేమను ఒప్పుకోమని కంపెల్ చేసి మరీ చెప్పారు. ఆ తర్వాత కాలేజీకి వెళ్ళిపోయారు వీళ్ళు. నర్మద ఓకే అనలేదు. మదన్ మాత్రం దిగులుతో కుంచుకుపోయి కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వచ్చేసి ఇదివరకు ఇట్లా చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా పిచ్చోళ్ళలాగా సరిగ్గా ఐరన్ లేని బట్టలు వేసుకునే ఏదో పిచ్చవతారం పెరిగిపోయి, గడ్డం పెరిగిపోయి పిచ్చోళ్ళలాగా తయారయ్యాడు. లెక్చరర్స్ కూడా నర్మదనే, మదన్ చాలా చాలా మంచివాడమ్మా, ఏదైనా ఉంటే చెప్పే పద్ధతిలో చెప్పుకోవాలే. ఒకవేళ నిజంగానే అతన్ని నువ్వు కూడా ఇష్టపడేటట్టయితే నువ్వు ఓకే అన్నా సరే మదన్ నిన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు తప్ప నిన్ను బాధించేవాడు కాదు కదా అని మదన్ ఆకాశానికి ఎత్తేసే ప్రిన్సిపల్ దగ్గర నుంచి లెక్చరర్ల వరకు, ఆయమ్మలు, చివరికి సెక్యూరిటీ అందరూ నర్మదకి మదన్ గురించి చెప్పటమే. ఇలా
వీళ్ళకి ఏం సమాధానం చెప్పాలో తెలియక ఆ ఇంజనీరింగ్ గడిచిపోయింది. ఇంజనీరింగ్ సెలవుల్లో నర్మద అమ్మా నాన్నలతో కలిసి వాళ్ళు దైవ దర్శనాలకు వెళుతుంటే వెళ్ళిపోయింది. ఇంటి దగ్గర లేదు. నర్మద లేకపోయినా లేదని తెలిసినా ప్రతిరోజు మదన్ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి ఒక 2-3 గంటలు కూర్చుని వెళ్ళేవాడని, ఆ తర్వాత నర్మద కోసం గుర్తుగా ఉంటుందని రోజుకొక రోజా పువ్వు చొప్పున నర్మద కోసమని అక్కడ తనే తీసుకొచ్చి ఒక వాజు పెట్టి ఆ వాజులో నీళ్లు పోసి ఆ నీళ్లలో వేసి వెళ్తూ ఉండేవాడు ఆ గులాబీ పూలు. అలా 2 నెలలకి 60 పూలు వేశాడు. నర్మద తిరిగి వచ్చేసరికి అందులో కొన్ని వాడిపోయి అందులో కొన్ని పూలు ఫ్రెష్గా కనిపించాయి. నర్మద వచ్చిందని తెలిసి వాళ్ళ గుమ్మం ముందు గులాబీ పూల గుత్తి పెట్టి వెల్కమ్ అని రాసి పెట్టి వెళ్ళాడు. ఆ తర్వాత మదన్ని చూసిన నర్మద షాక్ అయిపోయింది. మనిషి కళ్ళు ఇంతంత లోతుల్లోకి, బుగ్గలు ఇంతంత లోతుల్లోకి వెళ్ళిపోయి మనిషి ఒక్కసారిగా ఒక 20 కేజీలు వెయిట్ అన్నా తగ్గుంటాడు ఈ 2 నెలల కాలంలో. అసలు ఏమైంది నీకు? పిచ్చి పట్టిందా ఏంటి? నేను పీజీ చేద్దాం అనుకుంటున్నాను. నేను అసలు ఇప్పుడే పెళ్ళనే తాటు గురించి ఆలోచించట్లేదు. ఏమైంది మదన్ నీకు అని అడిగితే, నేను పీజీ చేస్తా అంతే కదా, నేను పీజీలో జాయిన్ అవుతున్నాను అని అప్పటికప్పుడు అప్లికేషన్ ఫిలప్ చేసేసాడు మదన్ కూడా. నర్మదతో పాటు మదన్ పీజీలో జాయిన్ అయ్యాడు. మళ్ళీ సంవత్సరం ఇదే చందం. ఆ తర్వాత లెక్చరర్స్ మదన్ మంచివాడని ఆకాశానికి ఎత్తటం, ఫ్రెండ్స్ చెప్పటం, ఏదైతేనేమే పీజీ సెకండ్ ఇయర్లో నర్మద మదన్కి ఓకే చెప్పింది. కానీ నీ లిమిటేషన్స్ నువ్వు క్రాస్ చేయకు, మా అమ్మ నాన్న నాకు ఫ్రీడమ్ ఇచ్చారు కదా అని చెప్పి దాన్ని నేను అలుసుగా తీసుకుని నీతో ముద్దులు, హగ్గులు, సినిమాలు, షికార్లు, బయటికి రావటాలు ఇలాంటి నాతో వర్కౌట్ అవ్వవు. ఇది నిజంగా ఈ సంవత్సరం పాటు నువ్వు ఇప్పటి వరకు స్నేహితుడివే, ఈ మధ్య నీలో ప్రేమికుడు ఉదయించాడో, ఇలాగే కనుక నువ్వు ఉంటే ఆ తర్వాత పెళ్ళనే దాన్ని గురించి ఆలోచించవచ్చు. అసలు పెళ్ళనే ఉద్దేశం నీకుంటే, మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే అప్పుడు చూద్దాం అంది నర్మద. ఆ తర్వాత సంవత్సరం మదను నర్మద మీద ఇదివరకటి కన్నా కేర్ ఇంకా పెంచేశాడు. కాలేజ్ అంతా వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారనే విషయం టామ్ అయిపోయింది. లెక్చరర్స్ కూడా నర్మద సెలక్షన్ సూపర్ అని, మదన్ లాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవటం చాలా ఉత్తమమైన పని చేసింది అన్నట్టే మాట్లాడారు. ఆ తర్వాత సంవత్సర కాలం గడిచిపోయింది. మదన్కి క్యాంపస్ ప్లేస్మెంట్లో ఉద్యోగం వచ్చినా కాదనుకొని వాళ్ళమ్మ నాన్న తన్ని వదిలిపెట్టి ఉండరు అని వాళ్ళ ఊళ్ళోనే ఒక ఉద్యోగం చూసుకుంటున్నానని నర్మదకి చెప్పాడు. అమ్మా నాన్నలంటే నాకు చాలా ఇష్టం నర్మద. మా ఫ్యామిలీ చిన్నది కాదు. నాకు ఒక అక్కకి పెళ్ళైపోయింది. బావగారు స్నేహితుడిని నమ్మి అనుకోకుండా ఆయన క్యాష్ కౌంటర్లో ఉంటూ తాళాలు ఫ్రెండ్కి ఇవ్వటం వల్ల కొంత డబ్బు మిస్ అయింది. అక్కడ మిస్ అవటం వల్ల బావగారిని ఉద్యోగంలోంచి తొలగించారు వాళ్ళు. దాంతో అక్క బావగారు వాళ్ళు ఇద్దరూ కూడా రోడ్డు మీద నుంచున్నారు 3 పిల్లలతో. ఇక అమ్మా నాన్న చూడలేక తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. ఇక అన్నయ్య విషయం వస్తే అన్నయ్యకి వదిన స్వయాన మా మేనత్త కూతురే, వివాహం జరిగిపోయింది. మా అన్నయ్య పేరు ప్రభాకరు. ఇక మా అన్నయ్యకి మా వదిన సరితతో వివాహం జరిగిపోయిన తర్వాత 3 పిల్లలు కలిగారు. అన్నయ్యే ప్రస్తుతానికి ఉద్యోగం చేస్తూ మా ఫ్యామిలీ అంతా నెట్టుకొస్తున్నాడు. అమ్మ ఇంటి పని, వంట పని అన్నీ తనే చూసుకుంటుంది. ఇక నోరెత్తి మాట్లాడలేని ఇల్లాలు మా అమ్మ. మా నాన్నగారి విషయానికి వస్తే మా చిన్నప్పుడు ఆయన నా 10th క్లాస్ వరకు ఒక చిన్నపాటి ప్రైవేటు ఉద్యోగం చేసేవారు. ఆ తర్వాత ఉన్నట్టుండే ఆయనకు ఒకసారి యాక్సిడెంట్ అయి కాలు విరిగింది. ఆ కాలు విరిగిన తర్వాత ఇక అమ్మ ఆయన ఉద్యోగానికి వెళ్తే తను చచ్చిపోతానని, ఆయనకి ఏదైనా జరిగితే నేను పిల్లలు వీధిన పడాల్సి వస్తుంది అనేసరికి నా 10th తర్వాత నాన్నగారు ఇక మరి ఉద్యోగానికి వెళ్ళలేదు. ఆ తర్వాత అన్నయ్య చదువు అయ్యేంత వరకు కూడా మాకు ఊళ్ళో ఉన్న ఒక 2 ఎకరాల పొలం అమ్ముకొని దాంతో ఇంటెద్దలు కట్టుకుంటూ దాంతోనే ఎలాగోలా అన్నయ్య ఫీజు కట్టుకుంటూ మా ఫీజులు కడుతూ నాన్నగారు లాక్కొచ్చేశారు. ఆ తర్వాత ఇక అన్నయ్యకి ఉద్యోగం రావటం, అన్నయ్యే కుటుంబ భారాన్ని చూసుకోవటం సరిపోయింది. ఆ తర్వాత అన్నయ్యకి కొన్నాళ్ళకి
మా మేనత్త కూతురైనటువంటి మరదలే కాబట్టి చిన్నప్పటి నుంచి అన్నయ్యకి కూడా మా వదిన సరితంటే ఇష్టం కాబట్టి, కానీ కట్న కానుకలు మా నాన్న అక్కర్లేదనే మా వదిన పుట్టినరోజునే మా మేనత్తకి మాట ఇవ్వటం వల్ల మా అన్నయ్యకి వదినకి వివాహం జరిగిపోయింది. వాళ్ళకి 3 పిల్లలు. ఇక అక్క సంగతి చెప్పాను కదా, ఆ తర్వాత అక్కను కూడా తీసుకొచ్చి ఇంట్లోనే పెట్టుకున్నాం. అక్క పిల్లలు 3, అలాగే అన్నయ్య పిల్లలు 3కి ఫీజు కట్టాలి. అది కాకుండా నాకు ఒక చెల్లి ఉంది. చెల్లి పేరు శృతి. చెల్లికి చదువుకోవాలని ఉన్నా సరే దానికి చదువు పెద్దగా అబ్బదు పాపం. దానికి ఏదో చదవాలని ఉంటుంది, కానీ ఎంతసేపు కూడా దాని మనసు టీవీ మీదకి, సీరియల్స్ మీదకి, సినిమాల మీదకి లాగేస్తూ ఉంటుంది. బ్యూటీ పార్లర్లన్నా, మేకప్లన్నా, ఖరీదైన కార్లన్నా, ఖరీదైన గిఫ్ట్లన్నా మస్తు ఇష్టం దానికి. కానీ అవి ఎవరిస్తారు? మాలాంటి వాళ్ళకి అవన్నీ ఎలా సాధ్యమవుతే? దాంతోనే పిచ్చిది ఇంట్లో పడుకొని రాత్రంతా నిద్రపోకుండా ఏడ్చి మా అమ్మ నాన్నలకు పుట్టడం వల్ల, మాలాంటి పేదరికంలో ఉండటం వల్ల ఇలా అయిపోయాననే దిగులతో ఉదయాన్నే 9-10 దాకా అది నిద్ర లేవలేదు. దాంతో పాపం సగం రోజుల పాటు కాలేజీకి వెళ్ళలేదు. ఇక నా తమ్ముడు గగన్ విషయానికి వస్తే వాడు చాలా బాగా చదువుతాడు. టాపర్ అనే చెప్పాలి. 10th ఫస్ట్, ఇంటర్లో ఫస్ట్. ఆ తర్వాత వాడికి ఇంజనీరింగ్ చదువుకోవాలనున్నా నన్ను ఇంజనీరింగ్ చదివించడం వల్ల అన్నయ్య వాడిని ఇంజనీరింగ్ చదివించలేకపోయాడు. వాడికి ఆ తర్వాత CA చెయ్యాలనే కోరిక కలిగింది. దాంతో వాడు ఇంటర్లోనే ముందు ప్లానింగ్గా MEC తీసుకున్నాడు కాబట్టి వాడిని CAలో పెద్ద అకాడమీలో జాయిన్ చేద్దామంటే 25 లక్షల రూపాయలు అడిగారని అన్నయ్య వెనక్కి తగ్గటం వల్ల తమ్ముడు ఇంట్లోనే ఉండి పాపం వాడేదో వాడి ఎడ్యుకేషన్కి సంబంధించినవన్నీ ల్యాప్టాప్ తీసుకుని 24 గంటలు ఒక గదిలో కూర్చుని మౌనమునిలాగా ప్రపంచంతో సంబంధం లేనట్టు పిచ్చి వెధవ ఏదేదో ప్రణాళికలు వేసుకుంటూ ఉంటాడో. ఏముంది నీకు చెప్పకపోవటానికి, ఇదే మా కుటుంబం. ఇప్పుడు అన్నయ్యకి చేదోడు వాదోడుగా నేను అక్కడే ఉద్యోగం చూసుకొని వెళ్ళకపోతే అమ్మ ఎప్పటికే నేను దూరం అయ్యానని ఏడవని రోజు లేదో. అమ్మకి కళ్ళెదురుగానే తన పిల్లలందరూ తన కళ్ళ ముందే ఉండాలి. తన చేత్తోనే ప్రతిరోజు మేము గోరుముద్దలు తినాలి. లేకపోతే అమ్మ తట్టుకోలేదు. మాకు ఫ్యామిలీ బాండింగ్స్ చాలా ఎక్కువ. ఇక సాయంత్రానికి ఎవరమన్నా కనిపించలేదా, రావాల్సిన టైం కన్నా లేటుగా వచ్చామా, నాన్నకి అమ్మకి గుండె ఆగిపోద్ది. కాబట్టి అక్కడే తక్కువ జీతమైనా పర్వాలేదనుకుని 50,000 రూపాయల ఉద్యోగంలోనే జాయిన్ అయ్యాను. అన్నయ్యకి కాస్తైనా బరువు బాధ్యతలు తగ్గుతాయి కదా. నీకిక్కడ 70,000 ఆఫర్ వచ్చింది కదా, ఇక్కడే ఉంటే ఆ డబ్బులు వాళ్ళకి పంపించవచ్చు కదా మదన్. ఇక్కడే ఉంటే వాళ్ళకి డబ్బులు పంపించడం అంటే నా ఖర్చులు తీసేయాలి, నేను వాళ్ళకి దూరంగా ఉండాలి. నెలకు 1-2 సార్లు వెళ్ళి చూసి రావాలి. కానీ అమ్మ ఈలోపు మంచమే పట్టేసుద్ది నేను లేకుండా. ఇన్నాళ్లుగా ఎలా కుదురుతుంది అనుకుంటున్నావా? వారం వారం ప్రతి శనివారం రాత్రి నేను ఊరెళ్ళి ఆదివారం అంతా అమ్మ ఒళ్ళో పడుకొని అమ్మ గోరు ముద్దలు తిని అమ్మ చేత నలుగు పెట్టించుకొని స్నానం చేసి అక్క నా కాళ్ళకి నూనె రుద్దితే వదిన నాకు అవి ఇవి అని చేసి పెడితే పిల్లలతో ఆడుకుని అన్నయ్యతో కాలక్షేపం చేసి నాన్నతో కబుర్లు చెప్పి బావతో జోకులేసి తమ్ముడితో చెల్లెలతో టైం గడిపి మళ్ళీ ఆదివారం రాత్రికి అక్కడ బస్సు ఎక్కి తిరిగి సోమవారానికి కాలేజీలో ఉండేవాడిని. అలా ఈ 6 సంవత్సరాల కాలం నేనెంత నరకం అనుభవించానో తెలుసా అని చెప్పాడు మదన్. ఓహో అంది నర్మద. మరి నువ్వు జాబ్లో జాయిన్ అవ్వవా? నాకు క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబ్ వచ్చింది. కాల్ లెటర్ కోసం వెయిట్ చేస్తున్నాను. వస్తే జాయిన్ అవుతాను. అవునులే, నీకు పెద్ద MNC కంపెనీలోనే వచ్చి ఉంటుందిగా. వేరే ఊర్లో వచ్చింది, మెట్రో సిటీలో. అక్కడే జాయిన్ అవ్వాలి, మంచి శాలరీ కూడాను అంది నర్మద. సరే మరి అలాగైతే నేను వెళ్తున్నాను. మన పెళ్లి విషయం నువ్వెప్పుడంటావో అప్పుడు నేను రావటానికి రెడీగా ఉంటాను అని చెప్పి మదన్ బయలుదేరి వెళ్ళిపోయి రోజు నీకు ఫోన్ చేసి మెసేజ్ చేస్తానని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నర్మదకి కాల్ లెటర్ వచ్చింది. కాల్ లెటర్ తీసుకుని నేను ఉద్యోగానికి వెళతాను, ఉద్యోగం చేసుకుంటాను, ఇక అక్కడే ఉంటాను, నెలకోసారి మీరు రావటమో నేను రావటమో చేద్దాంలేమ్మా అని చెప్పి ఈశ్వరికి రంగారావుకి చెప్పింది. లేదా మీరిద్దరు కూడా నాతో పాటు వచ్చేయండి, ఆ బిజినెస్ ఏదో అంకుల్ వాళ్ళకప్ప చెప్తే నువ్వు అప్పుడప్పుడు వెళ్ళి చూసుకొని రా డాడీ అని చెప్తే మేము వెళ్ళను, వద్దు, సొంత ఇల్లు వాకిళ్ళు వ్యాపారాలు వదులుకొనే నువ్వు వెళ్ళి ఉద్యోగాలు చేసి ఊళ్ళేళ్ళను వద్దు, ఎందుకమ్మా నువ్వు కష్టపడటం, నిన్ను బ్రహ్మాండమైన సంబంధం చూసి ఇచ్చి చేద్దామని కాదా కోట్ల రూపాయలు
రూపాయలు మేము కూడేసి ఉంచింది. నీకెన్ని నగలు చేయించానే? బ్యాంకు లాకర్లు పడుతున్నాయ్యా. 10 బ్యాంకుల్లో మీ నాన్న ఒక్కో దాంట్లో ఆయన పేరు మీద నా మీద కలిపి 20 లాకర్లు తీసుకున్నాం. ఇంట్లో మంచం కింద డెస్కుల నిండా బంగారపు నగలు నింపేశానమ్మా నీకోసం. డైమండ్ సెట్ కూడా ఆర్డర్ ఇచ్చి చేయించాను. బ్రహ్మాండమైన సంబంధం చూసి చేద్దాం అనుకుంటున్నాం. ఫారిన్ సంబంధాలు మేము ఇద్దామనుకోవటం లేదు. నిన్ను మాకన్నా ప్రేమగా చూసుకునే వాడికి ఇవ్వాలన్నది మా కోరిక. నిన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం తల్లే. ఇప్పుడు నువ్వు ఏ ఉద్యోగము చెయ్యొద్దు. మా నుండి నువ్వు దూరమై వెళితే ఆ దూరం పెరిగిపోతూ పోతుంది. ఆ తర్వాత మేము గుండె పగిలి చచ్చిపోతామమ్మా నువ్వు లేకపోతే అని నర్మదని మళ్ళీ ఇంకోసారి నిరోధించేశారు ఈశ్వరి రంగారావు. పిల్లలు ఒక్కొక్కసారి తీసుకునే నిర్ణయాలకే మనం తల ఒగ్గటమే మంచిదేమో. ఎందుకంటే భగవంతుడు తానుగా వచ్చి చెప్పలేనివి వాళ్ళ విషయాల్లో మనకి చెప్పిస్తూ ఉంటాడేమో. అయితే అమ్మా నాన్న కాదంటున్నారు. వాళ్ళకన్నా తనకి ఏది ఎక్కువ కాదు. తన కోసం పంచ ప్రాణాలే తన మీద పెట్టుకొని బ్రతుకుతున్నారు పాపం. ఇప్పుడు ఈ వయసులో వాళ్ళని దుఃఖపెట్టి బాధ పెట్టి తను సాధించేదేముంది అని వచ్చిన కాల్ లెటరు తండ్రి కళ్ళ ముందే చించేసి తన ప్రేమ వ్యవహారం చెబుతాం అనుకునేలోపు ఇక ట్రిప్పుకు వెళ్లాల్సి ఉందని 1 నెల రోజులు ట్రిప్పుకి వెళ్ళొచ్చారు. ఆ తర్వాత ఇంటికి తిరిగొచ్చాక చెబుదాములే అనుకునేలోపు రంగారావు ఫ్యాక్టరీ దగ్గర ఏదో ఇబ్బందులున్నాయని వెళ్ళి సెటిల్ చేసుకునేపాటికి ఇంకొక నెల రోజుల టైము వీళ్ళకి సరిపోయింది. ఇక ఈలోపు రంగారావు వాళ్ళకి పిల్ల కోసమని ఒక బ్రహ్మాండమైన సంబంధం వచ్చింది. ఆ సంబంధం తీసుకొచ్చిన ఆయన అబ్బాయి పేరు వంశీకృష్ణ, అబ్బాయి వాళ్ళ నాన్న పేరు మోహన్ రావు. వాళ్ళకి 2 కొడుకులిద్దరూ బంగారు కొండలు. పెద్దబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ కట్న కానుకలు తీసుకోలేదు. పెద్దబ్బాయికి 2 పిల్లలు కూడా. తండ్రితో పాటు వాళ్ళకి వ్యాపారం ఉండి వ్యాపార వ్యవహారాలన్నీ కూడా ప్రస్తుతానికి పెద్దబ్బాయి తండ్రి చూసుకుంటున్నారు. చిన్నబ్బాయిది రీసెంట్గా ఎంటెక్ కంప్లీట్ అయింది. ఉద్యోగానికి వెళతానన్నా మనకే బోలెడంత పెద్ద వ్యాపారం ఉంది, నువ్వు చూసుకోవాలన్నారని ఈ మధ్యనే వచ్చి వంశీ కూడా వ్యాపారం చూసుకుంటున్నాడు. వ్యాపారంలో మెళకువలన్నీ వంశీకి చాలా బాగా తెలుసు. వంశీ టాపరు, చాలా మంచివాడు కూడాను. ఇక వంశీ కోసమని అడగటానికి నర్మదని వచ్చారు మోహన్ రావు వాళ్ళు. దాంతో ఈశ్వరి రంగారావు కూర్చోబెట్టి మోహన్ రావు దంపతులకి చెప్పింది ఒకటే, మాకుంది ఒక్కగానొక్క బిడ్డ, అల్లుడిని ఇల్లరికం తెచ్చుకుందాం అనుకుంటున్నాం. వ్యాపారంలో మాది ఇప్పటికే 60% షేర్ ఉంది. మిగతా 40% షేరు ఇద్దరు కలిపి పార్ట్నర్స్తో రన్ చేసుకుంటూ వస్తున్నాను నేను. ఆ 40% షేర్ కూడా వాళ్ళకి ఆడపిల్లలు ఉండటం వల్ల, వాళ్ళ పిల్లలు అమెరికాలో సెటిల్ అయిపోవటం వల్ల వాళ్ళు నాకు ఇచ్చేసి అమెరికా వెళ్ళిపోతాం అంటున్నారు. ఎటు మీ అబ్బాయి వంశీకి వ్యాపారంలో మెళకువలు తెలుసు కాబట్టి నేను ఆ 40% షేర్ కూడా కొనేసి మొత్తం కలిపి వంశీకి అప్పచెప్తాను. అమ్మాయి అబ్బాయి మా కళ్ళ ముందే ఉంటే మేము చూసుకోవాలనుకుంటున్నాం. అల్లుడినే మేనేజింగ్ డైరెక్టర్ చేద్దాం అనుకుంటున్నాం అని మా కడుపులో మాటని ఈశ్వరి రంగారావు చెప్పేశారు మోహన్ రావుకి. పర్వాలేదు, అలాగే వస్తాడు ఇల్లరికం అని మోహన్ రావు దంపతులు అలాగే తీసుకెళ్ళండి. మాకు భగవంతుడు 2 కొడుకుల్ని ఇచ్చాడు. నా పెద్ద కొడుకు నాతోనే ఉండి వ్యాపారం చూసుకోవటం వాడికి అలవాటైపోయింది. వాడికి ఓర్పు సహనాలు భూదేవంతున్నాయి. ఇక 2వ వాడు చాలా మెళకువలు నేర్చుకునే ఉన్నాడు. 2వ వాడు వస్తే మీ వ్యాపారం మాత్రం ఎందుకు వదిలేసుకోవటం? నేను అసలు రెండింటినీ విలీనం చేద్దామని అడుగుదామనే వచ్చాను. మీరే ఇలా అన్నారు. మాది టెక్స్టైల్ బిజినెస్సే, మీది టెక్స్టైల్ బిజినెస్సే. రెండింటినీ కలిపేస్తే గనక ఒకటి పెద్దోడు చిన్నోడు అన్నట్టు కాకుండా ఒక పూట ఎప్పుడైనా ఎవరైనా రాకపోయినా 2 అన్నదమ్ములే కాబట్టి చూసుకుంటారని అందామనే వచ్చాను. పర్వాలేదులేండి, ఎక్కడుంటే ఏమైంది, మా అబ్బాయే మీకు కొడుకు అవుతాడు, అలాగే వస్తాడు ఇల్లరికం అని మోహన్ రావు ఆయన భార్య కలిసి వీళ్ళకి ఈశ్వరికి రంగారావుకి మాటిచ్చి వెళ్ళారు. వంశీ నర్మదని చూడలేదు, నర్మద వంశీని చూడలేదు. ఆ తర్వాత నర్మద బయటికి వెళ్ళింది గుడి దాకా వెళ్ళొస్తానని. ఈలోపు ఈ మాటలు అయిపోయినాయి. ఇంటికొచ్చిన కూతురుతో కూర్చోమ్మా, నీతో ఒక విషయం చెప్పాలని ఈశ్వరి రంగారావు కూర్చోబెట్టారు. ఏంటి నాన్నగారు అని అడిగితే, నీకోసం ఒక సంబంధం వచ్చిందమ్మా. అబ్బాయి వాళ్ళ నాన్నగారి పేరు మోహన్ రావు అనే డీటెయిల్స్ చెప్పి, అబ్బాయి పేరు చెప్పేంతలోపే నేను ఒకళ్ళని ఇష్టపడుతున్నాను నాన్న అంది నర్మద. ఎవరినమ్మా అని అడిగింది ఈశ్వరి. మీకు తెలుసు కదా, మదన్ అని నా ఫ్రెండు,
తెలుసు, అదే మదన్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఇదంతా ఎప్పుడు జరిగింది నాకు తెలియకుండా? రోజు నేను వస్తానుగా కాలేజీకి అంది ఈశ్వరి. అమ్మా, నువ్వు వద్దు అన్నావనే నేను పై చదువులకి వేరే ఊరు వెళ్లకుండా ఇక్కడే ఉండి చదువుకున్నాను. మీరు వద్దు అన్నారని కాల్ లెటర్ చించేసి నేను జాబుకు కూడా వెళ్ళలేదు. చిన్నప్పటి నుంచి మీతోనే ఉండమన్నారని ఉన్నాను. అంటే ఏంటమ్మా, దేవుడు 3 వరాలే ఇస్తాడు. ఆ 3 వరాలు మేము కోరేశాం, నువ్వు దేవతగా ఇచ్చేశాను, ఈ వరం ఇవ్వలేనని చెప్తున్నావా అన్నాడు రంగారావు. అది కాదు నాన్నగారు, మీకు అలా అర్థమైతే నన్ను క్షమించండి. కానీ మనసు ఒకళ్ళకిచ్చి తనువు ఇంకొకళ్ళకి ఇవ్వలేను. నేనేమి అదుపు తప్పిపోయాననో లేదనుకుంటే తప్పుడు పనులు చేశాననో మీ పెంపకంలో ఎప్పుడూ అనుకోకండి. నా ప్రపంచం ఆ రోజు ఈ రోజు ఎప్పుడూ మీరు, కాలేజు, ఈ 4 గోడలే కదా. నేను ఏ ప్రపంచమైనా మీ కళ్ళతోనే చూశాను కదా. మదన్ నాకు కరెక్ట్ అనిపిస్తున్నాడో. నేనైనా వెంటనే ఒప్పుకోలేదు నాన్న. మొదటి 4 సంవత్సరాలు మా స్నేహం, తర్వాత సంవత్సరం అతను చనిపోతానన్నా అతను మంచివాడని అందరే కాదు మీరు కూడా అన్నారు, మంచి పిల్లాడు అని. ఆ తర్వాత నేనందరూ చెప్పిన తర్వాత ఆలోచించుకుని 1 సంవత్సరం టైం తీసుకుని సెకండ్ ఇయర్లో సరేనన్నాను. ఇంతకీ వాళ్ళు అసలు మన స్థాయికి స్తోమతకి తగిన వాళ్ళో కాదో, వాళ్ళకి ఏముందో లేదో స్నేహితుడు అంటే మేమేమీ అనలేదమ్మా. కానీ పిల్లనిచ్చుకోవాలనుకుంటే మేము కొన్ని చూసుకుంటాం కదా తల్లి. అయినా పెద్దవాళ్ళు మాట అంటారు, కూతుర్ని ఉన్నింట్లో ఇచ్చుకో, కోడల్ని లేనింట్లో నుంచి తెచ్చుకో అని. అప్పుడే ఆ సంసారాలు పచ్చగా 10 కాలాల పాటు బాగుంటాయని. అది ఫాలో అయ్యే మా నాన్నగారు మీ అమ్మని లేనింట్లో నుంచే తీసుకొచ్చారమ్మా. మాకున్న దాంతో పోలిస్తే మీ అమ్మని మేము కానీ కట్నం ఇచ్చి చేసుకొని తీసుకురాలేదు. ఇక మీ అమ్మ కలిసిపోయింది మా ఇంట్లో. ఒక్కరోజు మీ నానమ్మ మీ అమ్మ ఒక మాట అనుకుంది లేదో, మీ తాతయ్యతో ఒక మాట నేను పడింది లేదో. ఆ తర్వాత నువ్వు పుట్టాక ఇన్నేళ్లలో కూడా మా ఇద్దరి మధ్య ఏ పొరపచ్చాలు రాలేదో. వాళ్ళ సంగతి ఏంటసలు అని అడిగాడు రంగారావు. చెప్పుకొచ్చింది నర్మద. నువ్వు చెప్పేదేంటమ్మా, అసలు అంతమందిలోకి వెళ్ళి నువ్వు ఉండగలవా? వాళ్ళమ్మ, నాన్న, అన్నయ్య, వదిన, 3 పిల్లలు, అక్క, బావ, 3 పిల్లలు, తమ్ముడు, చెల్లి, అంత పెద్ద ఫ్యామిలీ, అద్దిల్లు, నెట్టుకొస్తోంది 2. అసలు ఎలా ఉండగలవమ్మా నువ్వు? ఎక్కడ నువ్వు కష్టపడతావోనని పల్లెటూరు నుంచి సిటీకి వచ్చాం. సిటీకి వచ్చిన తర్వాత నీ కోసమని అక్కడున్న ఇల్లు స్థలం అమ్మేసి మీ నాన్నగారు నువ్వు ఆడుకునేంత చోటు ఉండాలని, నువ్వు ప్రశాంతంగా ఉండేలా ఉండాలి వాతావరణం అని ఊరికి కాస్త అవుట్కట్స్ అన్నా కూడా ఆ రోజుల్లో పెద్ద స్థలం కొని మరీ ఈ ఇల్లు కట్టించుకున్నాం. నీ గది ఇంద్రభవనంలాగా తయారు చేయించాం. చలువరాళ్ళు ఇల్లంతా పరిపించాం. నీ గదికి ఏసీ ఎప్పుడైనా ఆడకుండా ఉందా అమ్మా? అసలు నీకోసమనే సోలార్ ప్యానెల్స్ పెట్టించారు మీ నాన్నగారు. దానికి తోడు నీకోసం నువ్వు ఏది అడుగుతావోనని, ఎక్కడ నీ కాలు కందిపోద్దోనని ముందే కారు కొన్నారు ఆయన నిన్ను స్కూల్లో వేయకముందు. అప్పటి వరకు నిన్ను మేము ఎత్తుకొని తిప్పామే తప్ప నేల మీద కూడా నడిపించి ఎరుగం కదా తల్లి. నీకోసం స్పెషల్గా నీ గదిలో డన్లప్ పరుపులో డన్లప్ పిల్లోసు, నీకోసమని స్పెషల్గా ఒక పనమ్మాయి, నీకోసం స్పెషల్గా ఫ్రిడ్జ్, నీకోసం స్పెషల్గా టీవీ, నీకోసం ఏసీ, నీ వార్డ్రోబుల నిండా క్లోసెట్టుల నిండా బట్టలు నింపేసి, నీకు ఈ నగ ఉంది ఈ నగ లేదు అనకుండా, ఈ మేకప్ సామాన్ ఉంది ఇది లేదు అనకుండా, ఈ ఫుట్వేర్ ఉంది ఇది లేదు అనకుండా కొని మేము అల్లాడు ముద్దుగా పెంచుకుంటే నువ్వు వెళ్ళి అసలు వాళ్ళ మధ్యలో ఏమని ఉండగలవమ్మా అని అడిగింది ఈశ్వరి. అమ్మా, నా మాట కాదంటే నేను చచ్చిపోతానని చెప్పను, కానీ బ్రతికి మాత్రం మనశ్శాంతిగా ఉండను. ఇక మీ ఇష్టం, మీరే నిర్ణయం తీసుకున్నా నేను కాదన్నో అనేసి లోపలికి వెళ్ళిపోయింది నర్మద. దాంతో పిచ్చెక్కిపోయినట్టు కూర్చుండిపోయారు ఈశ్వరి, రంగారావు. ఏమిటండి అది అలా అనేసింది అంది ఈశ్వరి. ఏమంది అన్నాడు రంగారావు. అనేపాటికి అది కాదండి, దానికోసమే కదా వ్యవసాయం మీద మక్కువ ఉండి అంత పీజీ చదువుకున్న మీరు మీ నాన్నగారి కోసమని వంకపెట్టి మరీ వ్యవసాయంలో ఉన్న మీరు మీ మనసుని ఇష్టాన్ని కాదనుకొని దాన్ని బాగా చదివించాలనే దాంతో మనం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము. వచ్చి మరీ వ్యాపారాన్ని నమ్ముకున్నాం. అదృష్టం
బాగుండి కలిసొచ్చింది, లేదంటే కూలికెళ్ళైనా మిమ్మల్ని పోషించుకుంటాననేగా మీరు ఇక్కడికి తీసుకొచ్చారో. మనం అంతఃపురంలో రాకుమారిలాగా దాన్ని పెంచి ఒక యువరాజు చేతిలో పెట్టాలనుకుంటుంటే అదేంటండి ఇలాంటి మార్గాన్ని ఎంచుకుంటానంటోంది. బహుశా మనమే తప్పు చేశామేమో కదూ అన్నాడు రంగారావు. ఏంటండి అదే? నీకు నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, పిల్లలు ఎదుగుతూ ఉన్నప్పుడు మనం అతి జాగ్రత్తగా ఉండాలని. చిన్నప్పుడు మనం పిల్లల్ని తప్పటడుగులు వేస్తుంటే పట్టుకుంటాం, పెద్ద అయిన తర్వాత ఆ అడుగులు మరోవైపుకు పడుతూ ఉన్నప్పుడు గమనించుకోవాలి. ఆ టైంలోనే మనం పిల్లల్ని ఫ్రీడమ్ అని రెక్కలు కట్టేయకూడదని వదిలేస్తూ ఉంటాం. అలా వదిలేయటం వల్ల మనకు తెలియకుండానే వాళ్ళ చుట్టూ ఉచ్చులు బిగుసుకుపోతూ ఉంటాయి. ఇప్పుడు ప్రేమ అనే దాంట్లో ఉంది మన అమ్మాయే. అది కాదండి, ఏది కాదు? ఇప్పుడు అది చెప్పింది ఏంటో తెలుసా నీకు? చిన్నప్పటి నుంచి మీరు నన్ను ఫ్రెండ్స్తో ఎక్కడికి ఎక్స్కర్షన్లకు వెళ్ళనివ్వలేదు, పిక్నిక్కి వెళ్ళనివ్వలేదు, ఫీల్డ్ ట్రిప్పులకు వెళ్ళనివ్వలేదు, ట్రిప్పులకు పంపలేదు, బయటికి పంపలేదు. మీరే ప్రపంచం అనుకొని మీ కళ్ళతో మీతోనే తిరిగాను. నా ఫ్రీడమ్ అంతా నేను మీ కళ్ళతోనే ప్రపంచాన్ని చూశాను. మీరు ఎలా చెప్తే అలాగే విన్నాను. కాబట్టి అది నేను మీకు ఇచ్చిన ఒకటో మాట. నేనే తప్పుడు పనులు చేయలేదు, నేను హద్దులు మీరలేదు. కాబట్టి ఇంకా మీరు చెప్పిందే విన్నాను కాబట్టి మీరు అక్కడితో తృప్తి పడాలి. అది ఒకటి. రెండోది, అది వేరే ఊరెళ్ళి చదువుకుంటానన్నప్పుడు నువ్వు దాన్ని ఆపావు, నేను వద్దన్నా. వారం వారం వెళ్ళి చూసొద్దామే అన్నా. కాదు, నా కళ్ళ ముందే ఉండాలన్నావు. ఆ తర్వాత అది మనకిచ్చిన రెండో వరం. మూడోది, దానికి కాల్ లెటర్ వచ్చింది, అది ఉద్యోగం చేసుకుంటుంది, కొన్నాళ్ళ పాటు ప్రపంచాన్ని చూస్తుంది, లోకజ్ఞానం తెలుస్తుంది, వెళ్ళనివ్వు అన్నాను. మనకింతున్నప్పుడు ఎందుకు పంపించాలి అని ఆ కాల్ లెటర్ అది చించేసిందాక ఏడ్చి పెడబొబ్బులు పెట్టి నానా యాగి చేసి పరిస్థితి ఇక్కడ దాకా తెచ్చావన్నాడు ఆయన. సరేలేండి, ఇప్పుడు ఏమంటారో? దాని ప్రతి ఇష్టాన్ని మనం కాదంటామని వద్దంటామని మన ఇష్టాలు దాని మీద రుద్దేస్తున్నామన్నట్టే దానికి కనపడుతోంది. దానికోసం మనం చేసిన త్యాగాలు, దానికోసం మనం ఊరు కాని ఊరొచ్చి ఎన్ని బాధలు పడ్డామనేది ఇప్పుడు అది చెప్పినా వినే స్థితిలోనూ లేదు, మనం చెప్పే స్థితిలోనూ లేము. ఇంకా చేయగలిగింది ఏముందంటావు? సరేలేండి, దాని మనసు బాధ పెట్టడం ఎందుకు? ఒకవేళ నిజంగా అంత ఉమ్మడి కుటుంబమే అయితే అబ్బాయిని మనము 4-5 ఏళ్లుగా చూస్తూనే ఉన్నాం, మంచివాళ్ళలాగానే ఉన్నాడుగా. పిల్లని గుండెల్లో పెట్టుకుని చూసుకునే మాట నిజమే అయితే, వాళ్ళ కుటుంబం మంచిదే అయితే గనక అంతమంది ఉన్న ఇంట్లో మన పిల్లని బాగానే చూసుకుంటారులేండి. వేరు కాపురం వచ్చేస్తాడేమో, అడగరాదా? పోనీ ఇల్లరికం రమ్మనమని చెప్పరాదా మీరు? అలాగైనా పిల్లని మన దగ్గర ఉంచుకుందాం. పోనీ వేరు కాపురం ఇక్కడే మన సందులోనే మన ఎదురుగా ఒక ఇల్లు తీసుకొని పెట్టుకొని కూతుర్ని అల్లుడిని కళ్ళ ముందు ఉంచుకొని మీ వ్యాపారం గట్రా అబ్బాయికి నేర్పించవచ్చు కదండి అంది ఈశ్వరి. ముందు వాళ్ళ గురించి కనుక్కోనివ్వు అన్నాడు రంగారావు. రంగారావు చాలామంది పెద్ద మనుషుల్ని, ఆయన స్నేహితుల్ని పెట్టి మరీ ఎంక్వైరీ చేయించితే అబ్బాయి వాళ్ళ నాన్న భాస్కర్ రావుకి యాక్సిడెంట్ అయి ఒకసారి కాలు ఇరిగిందని, 6 నెలల తర్వాత తగ్గిందని, కానీ ఆయన భార్య భయస్తురాలని, కుటుంబం అంటే ప్రేమున్న వ్యక్తి అని, కాబట్టే ఆయన ఉద్యోగానికి వెళ్ళనివ్వలేదని, ఉన్న 2 ఎకరాలు తెగనమ్ముకొని తినేశారని, ఆ తర్వాత పెద్ద కొడుకు చదువైపోయి బాధ్యతలు చూస్తున్నాడు, మేనగోడల్ని పెళ్లి చేసుకున్నాడు, 3 పిల్లలు, కూతురు అల్లుడు వచ్చి ఇక్కడే ఉంటున్నారు. అల్లుడికి ఏదో కారణంగా ఉద్యోగం పోయిందంట. ఇక ఆడవాళ్ళందరూ ఇంటి పట్టునే ఉంటారు, ఉద్యోగాలకి ఏమీ వెళ్ళరు. ఇక ఇంటి బాధ్యత అంతా కూడా నీలవేణే చూసుకుంటుంది. ఇంకా ఒక కూతురు కొడుకు చదువుకున్నారు. ప్రస్తుతానికి మదనే ఇంటి బాధ్యతని షేర్ చేసుకుంటున్నాడు. అబ్బాయి మాత్రం చాలా మంచోడు, ఉద్యోగంలో చెడ్డ పేరు లేదు, చదువులో చెడ్డ పేరు లేదు. అబ్బాయి కడిగిన ముత్యమని సర్టిఫికెట్ తీసుకొచ్చారు వాళ్ళు. ఆయనకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. దాంతో రమ్మనమనమ్మ, మాట్లాడదాం వాళ్ళని అని చెప్తే మొత్తం బెటాలియన్ అంతా తీసుకొని వచ్చాడు మదన్. వచ్చిన తర్వాత వాళ్ళు చాలా వినయం, చాలా విధేయత, చాలా సంస్కారం, చాలా ఒబ్బిడి, చాలా వినయ విధేయతలతో మాట్లాడారు వాళ్ళ అమ్మ నాన్న. మాట్లాడిన తర్వాత కూర్చోమని వీళ్ళ మర్యాదలు వీళ్ళు చేశాక రంగారావు మొహమాటం లేకుండా మదన్ని వేరు కాపురం ఇల్లరికం గురించి ప్రస్తావిస్తే, నేను రావచ్చు అంకుల్, కానీ నేను వస్తే అది మీకే విలువ తక్కువ. అల్లుడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని అల్లుడిని ఇల్లరికం ఉంచుకున్నారు, వీళ్ళేం పెద్ద మనుషులు అని 10 మంది అంటే మీకు ఎంత విలువ తక్కువ చెప్పండి. మీకు విలువ తక్కువైతే నేను తట్టుకోలేను. మా అమ్మా నాన్నలు వేరు,
మీరు వేరు కాదు, అందుకే నేను వచ్చి అలా ఉండటం సబబు కాదు. రెండోది, మా అమ్మ నాన్న మేము పిల్లలందరం వాళ్ళ కళ్ళ ముందే ఉండాలనుకుంటారు. అందుకే నాకు సిటీలో జాబ్ వచ్చినా కాదనుకోనే నేను చిన్న టౌనే అయినా మా ఊళ్ళోనే జాబ్ చేసుకుంటూ అక్కడే ఉంటున్నాను. మరొక విషయం, ఈ ఫ్యాక్టరీలు వ్యాపారాలు ఇవన్నీ నా వల్ల అయ్యే పనులు కాదు. రేపొద్దున ఏదైనా పొరపాటు జరిగితే నా వల్లే జరిగిందని మొత్తం నా మీదే వేసుకోవటానికి నేను సిద్ధంగానూ లేను. నేను నిర్ణయాలు తీసుకోవటంలో బలహీనున్నే. కుటుంబ పరంగా నేను కుటుంబంతో సహా ఏదైనా చేసుకురాగలను, కానీ నా వరకు నేను ఇండివిజువల్గా ఏదైనా చెయ్యాలంటే నా వల్ల అయ్యే పని కాదని తేల్చేశాడు మదన్. దాంతో రంగారావుకి కించిత్ మాత్రం ఇబ్బంది అనిపించింది. ఈలోపు వీళ్ళు మాట్లాడుతూ ఉండగానే మదన్ వాళ్ళ వదిన సరిత, ఏమంత మాత్రం ఇస్తున్నారు మా మరిదికి కట్నం అని అడిగేసింది. ఏంటమ్మా అని అడిగింది ఈశ్వరి. అదే కట్నం ఏమాత్రం ఇస్తున్నారు అని అడుగుతున్నాను. కట్నం ఏంటి అంటే ఏమి ఇవ్వరా ఏంటి? నాకు అర్థం కాలేదు. మా మరిది పీజీ దాకా చదువుకొని ఉద్యోగం చేస్తున్నాడు, బయట ఎంత గిరాకీ ఉందో తెలుసా, ఎంత ఇస్తారో తెలుసా అనేపాటికి ఈశ్వరికి కోపం వచ్చి ఒళ్ళు మండిపోయింది. అమ్మాయి అసలు ఇందాక నుంచి ఎందుకు లేమని ఊరుకుంటున్నాను, వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒకటి అంటానే ఉన్నావు నువ్వు, నాకు అర్థం కావట్లేదు. కట్నాలేంటి కట్నాలు, మాకుంది ఒక్క పిల్ల, ఉన్నది మొత్తం మా పిల్లకి ఇచ్చుకోవాలనే సంగతి మాకు తెలీదా? పిల్లకాకివి నీకేం తెలుసో? ఏదో పెద్దరికం ఉన్నట్టుగా నువ్వు మాట్లాడుతున్నావా? మీ అత్తయ్య మామయ్య మెదలకుండా పక్కన కూర్చొని నీతో మాట్లాడిస్తున్నారా? ఏమయ్యా మీ ఆవిడ అంతోటి మాటలు మాట్లాడుతుంది, ఎన్ని కోట్ల కట్నం తీసుకొచ్చిందే, అయినా కట్నాలు కానుకలేంటి, డబ్బులు గురించిన విషయాలు ఎందుకు వస్తాయి పెళ్లి దగ్గర? ఆయనేం మాట్లాడుతున్నారో? ఇంపార్టెంట్ విషయం, అల్లుడు ఇల్లరికం రావాలి లేదా అమ్మాయి వేరు కాపురం పెట్టుకోవాలని ఆయన మాట్లాడుతుంటే మీరేం మాట్లాడుతున్నారు అని ఈశ్వరికి రంగారావుకి ఆ విషయం దగ్గర ఇబ్బంది కలిగి ఆవిడ కాస్త సీరియస్ అయింది. అయ్యేపాటికే అదేంటండి అలా మాట్లాడతారు, తనన్న దాంట్లో తప్పే ఉంది, ఏదో మాట వరుసకి తెలిసి తెలియక అందరితో అన్నట్టే అనేసిందిలేండి, తనకి కల్లా కప్పటం తెలియదన్నాడు ప్రభాకర్. ఏం కల్లా కప్పటం తెలియదయ్యా, మాకు అర్థం కావటం లేదు, 3 పిల్లల తల్లి, ఏమన్నా చిన్న పిల్ల అని పెళ్ళాం, మాట్లాడే ముందు ఆలోచించుకోద్దా? అయినా మమ్మల్ని పట్టుకొని నిలవేసే హక్కు అధికారాలు ఎవరిచ్చారో నాకు అర్థం కావటం లేదు, మీరేంటండి మెదలకుండా ఊరుకుంటారని నీలవేణి భాస్కర్ రావునంటే, క్షమించండి మేము తను అడగమనలేదు, మా అమ్మాయి మా మేనకోడలు చిన్నప్పటి నుంచి చనువుగా మరిది అనే దాంతో ఏదో అనేసింది గబాన్న అందే నీలవేణే. ఏంటోనండి మీ వారు మాట్లాడరు, మీరే మాట్లాడేస్తారు అన్ని విషయాల గురించి. మీ పెద్దబ్బాయికి మీ కోడలంటే కోపం, మీ కూతురు అల్లుడు మీ దగ్గర ఉంటావేంటంటే దానికి సమాధానాలు ఉండవు, మధ్యలో మా ఆయన సంగతి ఎందుకు అంది సరోజ. అనేసరికి మీ పిల్లలిద్దరూ ఇంకా చదువులు మిగిలే ఉన్నాయి, మేము ఏం ఉండాలనుకోవట్లేదు, చదివిస్తే వెళ్ళిపోదామని అనుకుంటున్నాం అన్నట్టుగా మాట్లాడారు వాళ్ళు. దాంతో ఆవిడ అసలు ఎందుకండి ఇదంతా మనకి అనేసింది రంగారావుతో. అన్న తర్వాత మేము ఈ సంబంధం గురించి పునరాలోచించుకొని కబురు చేస్తాం, దయచేసి వెళ్ళిరండి అన్నాడు ఆయన. అనేసరికి ఇక అక్కడి నుంచి ఇంటిల్లపాది బయలుదేరుతుంటే మదన్ మాత్రం వెనక్కి వచ్చి, అంకుల్ నేను ఎంత తనని ప్రేమించానో మీకు తెలియదు, తను నా ప్రాణం, తను లేకపోతే నేను బ్రతకను, తను నా జీవితం, తను నా సర్వస్వం. మీరు మా వదిన మాట్లాడిన మాటను పట్టుకుని నాకు పిల్లనివ్వనంటం కరెక్ట్ కాదు, తను నా పంచ ప్రాణాలు, నా సర్వస్వం, తనకి మాట్లాడటం చేత కాదు, చిన్నపిల్ల మనస్తత్వం, ఏదో తెలిసి తెలియక నలుగురు అనుకున్న మాటలు వినే వాళ్ళు వీళ్ళు చెప్పిని చెవికెక్కించుకొని వచ్చి మాట్లాడటమే. కానీ మా వదిన చాలా మంచిదే, మా వదిన్ని అన్నారని మా అన్నయ్య బాధేసి అనలేదు, చిన్నపిల్ల మీకన్నా మీ కూతురే అయితే మీరు పట్టించుకుంటారా, ఏదో తెలిసి తెలియక అందనుకోండి, దాన్ని పట్టుకొని మీరు పెద్దది చెయ్యొద్దు అన్నట్టుగా అన్నాడంతే. మీరు తన నాకు ఇచ్చి పెళ్లి చెయ్యకపోతే నేను మీ ఇంటి ముందే నిరాహార దీక్ష చేసి అన్నపానీయాలు మానేసి ప్రాణం వదిలేస్తాను అంకుల్ అన్నాడు. ఇవన్నీ ఎందుకులే బాబు వెళ్ళండి అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ వెళ్ళినా మదన్ మాత్రం వీళ్ళింటి ముందే కూర్చుండిపోయాడు. అలా 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 7 రోజులు అన్నం ముట్టుకోలా, నీళ్లు ముట్టుకోలా, ఇక వీళ్ళ గుమ్మం ముందే కూర్చుండిపోయాడు. అలాగే 7 రోజుల పాటు రంగారావు మనసు కూడా కరగలేదు. ఆ తర్వాత నిజంగానే ఇంత ప్రేమిస్తున్నాడా మన పిల్లనని ఈశ్వరికి తల్లి పేగు కదిలిందే. దాంతో నిజంగానే ఇంత ప్రేమించేవాడంటే మన పిల్లని ప్రేమగానే చూసుకుంటాడేమో, నిజంగా వాళ్ళ వదిన మాట్లాడింది మనమే తప్పుగా అనుకున్నామేమో అనుకుంది ఆవిడ. ఈలోపు
నీలవేణి భాస్కర్రావు వచ్చి ఈశ్వరికి దండాలు పెట్టి, అమ్మ నాకు పిల్లలకి ఏమన్నా అయితే నేను తట్టుకోలేను, నువ్వు బిడ్డలు కన్న తల్లివే, నా బిడ్డకి ఏమన్నా అయ్యి నీ గుమ్మం ముందు ప్రాణం పోతే ఈ తల్లి బాధని నువ్వు అర్థం చేసుకో, మీ అమ్మాయిని నా కూతురులా చూసుకుంటా, గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా, మీ అమ్మాయి చేత ఇంత చిన్న పని కూడా చేయించను తల్లి, వాడు ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నానంటున్నాడు, దయచేసి మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా పంపించమ్మా, నీ కాళ్ళు పట్టుకుంటానని నీలవేణి కాళ్ళు పట్టుకోబోయింది. ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ, ఎందుకండి ఈశ్వరి గారు, ఎందుకండి రంగారావు గారు, వాళ్ళు అంత మంచి మనుషుల్లాగా ఉంటే ఏదో వాళ్ళ పెద్ద కోడలు తెలియకంటే క్షమాపణ చెప్పిస్తారులేండి అంటే ప్రభాకర్ భార్య సరిత చేత సారీ చెప్పించారు. చెప్పించిన తర్వాత ఇంకా మీరు అదే విషయం పట్టుకొని ఉండటం కరెక్ట్ కాదు రంగారావు గారు అని చెప్పేపాటికి ఆయనకి ఎస్ అనాలో నో అనాలో తెలిసే లోపే ఈశ్వరి సరేనని మాటిచ్చేసే మదన్ని గబగబా లోపలికి తీసుకొచ్చి భోజనం పెట్టింది. ఆ తర్వాత గ్రాండ్గా ధామ్ ధూమ్ అంటూ ఎంగేజ్మెంటు, ఆ తర్వాత చాలా గ్రాండ్గా పెళ్ళి జరిగిపోయిన తర్వాత అప్పగింతల్లో ఈశ్వరి కళ్ళు తిరిగి పడిపోయింది. ఏడ్చి మీ అమ్మాయిని నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానంటే నిన్ను నేను అడిగేది ఏమీ లేదు అల్లుడు, నువ్వు కోట్లు సంపాదించని అడగను, నువ్వు అది చేయి ఇది చేయి అని అడగను, మీ కుటుంబం మొత్తాన్ని మేము అడిగేది ఒకటే, మా బిడ్డని అపరంజి బొమ్మలాగా పెంచుకున్నాం, నిన్ను నమ్మి నీ చేతుల్లో పెడుతున్నాం, ఇంతమంది పెళ్ళికి వచ్చిన పెద్ద మనుషులు సాక్షిగా అడుగుతున్నాను, మా అమ్మాయిని ప్రేమించు, గుండెల్లో పెట్టుకొని చూసుకో, దానికంట కన్నీరు రానివ్వకు, దాన్ని బాధ పెట్టకు, నా బిడ్డ ఎవరిని ఒక మాట అందు, అది తప్పుడు పని మాత్రమే సహించలేదు, నిన్ను కావాలని కోరి వరించి మరీ చేసుకుంటోంది, దయచేసి దాని మనసు బాధ పెట్టబాకయ్యా అని చెప్పింది. అని చెప్పేసరికి సరేనని ఇక కాపురానికి తీసుకెళ్ళిపోయారు. అక్కడి నుండి హనీమూన్కి వెళ్ళిపోయారు మదన్ నర్మద. హనీమూన్కి వెళ్ళొచ్చిన తర్వాత బర్త్ కంట్రోల్ యూజ్ చేస్తూ అప్పుడే పిల్లలు వద్దు, కొన్నాళ్ళు ఎంజాయ్ చేద్దామని కాపురం మొదలుపెట్టారు. మదన్ జాబ్కి వెళ్ళొస్తూ ఉండేవాడు. ప్రతిరోజు ఈశ్వరి రంగారావు వెళ్ళి పిల్లని చూసొస్తూ ఉండేవాళ్ళు. ఇలా 6 నెలల పాటు పిల్లని చూసుకున్నాక వియాల వారి మీద నమ్మకం కలిగింది. ఆ తర్వాత రోజు వెళ్ళటం కరెక్ట్ కాదులేమనమని వారానికి ఒకసారి, ఆ తర్వాత 15 రోజులకోసారి, ఆ తర్వాత నెలకోసారి అలా వెళ్ళటం తగ్గించుకుంటూ వెళ్ళారు. నర్మద కాపురానికి వెళ్ళేటప్పుడే నర్మద సామానంతా అత్తారింటికి పంపించింది ఈశ్వరి. సకల లాంఛనాలతోనూ అత్తారింటికి వెళ్ళింది నర్మద తీసుకెళ్లిన ఫ్రిడ్జ్లు, ఏసీలు, టీవీలు, మ్యూజిక్ సిస్టంలు, హెయిర్ డ్రైయర్ల దగ్గర నుంచి అన్నీ ఆ ఇంటిల పాది వాడిన నర్మద పట్టించుకునేది కాదు. ఆ తర్వాత నర్మద చీరలు అత్త ఆడపడుచులు తోడుకోళ్ళు కట్టేసుకున్న, నర్మద నగలు వాళ్ళంతా వేసుకుని అనుభవిస్తున్న, నర్మద పోనీలే చీరలే నగలే సామాన్లే అని పట్టించుకునేది కాదు. నర్మదకి ఇక్కడి నుంచి వెళ్ళింది మొదలు ప్రతి నెల వాడుకోవటానికి తనకి పాకెట్ మనీ కింద ఉంటాయని 2 లక్షలు రంగారావు తన అకౌంట్లో వేసి పిల్లకి కార్డు ఇచ్చి, అవి కాకుండా ఒక 50 లక్షలు పిల్ల పేరు మీద అకౌంట్లో వేసి బ్యాంక్ బుక్ అలాగే దానికి సంబంధించిన కార్డు కూడా చేతిలో పెట్టి ఏదైనా అవసరమైతే వాడుకోమ్మా, మేము ఒకవేళ ఏదైనా అందుబాటులో లేని సందర్భం ఉంటే ఇబ్బంది పడొద్దని చెప్పారు. నర్మద బయటికి వెళ్ళి రావటం కోసం అని చెప్పి కారు కొనిస్తే ఆ కారులో నర్మద తప్ప ఇంటిళ్ళ పాది ఆ కారులోకి ఇరుక్కొని 7 సీటర్ కారులో నీలవేణి, భాస్కర్రావు, ప్రభాకర్, సరిత వాళ్ళ 3 పిల్లలు, సరోజ, నాగరాజు వాళ్ళ 3 పిల్లలు, మదన్, నర్మద, శృతి, గగన్ ఎంతమంది బయలుదేరే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిన. ఇక పిక్నిక్లు, ఫ్యామిలీ బాండింగ్లు వాళ్ళకి ఎక్కువ. బయటికి వెళ్ళి రావటం, సినిమాకి వెళ్ళినా అందరు వెళ్ళటం, గుడికి వెళ్ళినా అందరు వెళ్ళటం, ట్రిప్కి వెళ్ళినా అందరు వెళ్ళటం, ఇలా వాళ్ళకి అలవాటు. ఇక ప్రతిరోజు నీలవేణి ఒక పెద్ద బొచ్చు పెట్టుకొని అందులో అన్నం పెట్టుకొని కూర పెట్టి ఆ అన్నం కూరల్ని కలిపి తనే అందరికీ తినిపిస్తుంది. అది తినలేక నేను వేరే తింటాను, నాకు ప్లేట్లో పెట్టించేసేమని వేరే పెట్టించుకొని తినేది నర్మద. పర్లేదమ్మా నువ్వు కూడా తిను అన్నా, పర్లేదండి నేను ఇలానే తింటాను అంటే నాకు అలా అలవాటు లేదులేండి అని అందరి నోళ్ళల్లో పెట్టించేయే తన నోట్లో కూడా పెట్టుద్దని ఏమీ మాట్లాడకుండా తను వేరే పెట్టించుకొని తినేసి కామ్గా వెళ్ళిపోయేది. ఇలా వీళ్ళ కాపురం గడిచిపోవటం మొదలై కూడా 1 ఇయర్ గడిచిపోయింది. ఈ 1 ఇయర్ తర్వాత యానివర్సరీ వచ్చింది. చాలా గ్రాండ్గా ధూమ్ధామ్ అంటూ రంగారావు వ్యాపారంలో కలిసి రావటం ఒకటి, రెండోది కూతురికి యానివర్సరీ రావటం ఒకటి, దాంతో ఫ్యాక్టరీలో ఉన్న వర్కర్స్ అందరికీ 40%
50% షేర్ కూడా ఆయనే కొనేసి ఇక ఆయన పార్ట్నర్స్ అమెరికాకు వెళ్ళిపోతుంటే సెండ్ ఆఫ్ ఇచ్చి వాళ్ళకి సెండ్ ఆఫ్ పార్టీ, అలాగే కూతురు యానివర్సరీ పార్టీ, ఫ్యాక్టరీలో లాభాలు వచ్చినందుకు ప్రాఫిట్లో అక్కడ ఉన్న వర్కర్లందరికీ 1 మంత్ జీతం బోనస్గా నర్మద చేత్తో ఇప్పించి మరీ గ్రాండ్గా సెలబ్రేషన్స్ చేశారు. ఇంటిళ్ళ పాదికి మళ్ళీ ఈశ్వరి నగలు బట్టలు అన్నీ కొనిచ్చిందే. కూతుర్ని ఏం కావాలో కోరు తల్లి, నువ్వేదడిగితే అది ఇస్తానమ్మా అన్నాడు రంగారావు. నాకేమీ అక్కర్లేదు నాన్నగారు అంటే కూతుర్ని ఎప్పటి నుంచో యూరప్ ట్రిప్ వెళ్ళాలని, అది అవ్వనే లేదుగా, నాన్నగారు నీకోసం సర్ప్రైజ్గా అల్లుడు నువ్వు వెళ్తారని టికెట్లు తెప్పించారమ్మా అంటే మదన్ దిగులుగా కూర్చున్నాడు పక్కకి వెళ్ళి. ఏమైంది అని అడిగితే మన హనీమూన్కి స్విట్జర్లాండ్ వెళ్ళాం, ఆ తర్వాత అత్తయ్య మామయ్య చాలాసార్లు ఈ సంవత్సరంలో ఒక 6 సార్లు 6 ట్రిప్పులకు వెళ్ళొచ్చాం. అన్నీ ఖరీదైన సింగపూర్ అని మలేషియా అని. ఆ తర్వాత మనం వెళ్ళి చూసి రావటమే తప్ప మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడూ ఫ్లైట్ ఎక్కింది లేదో, ఎక్కడికి వెళ్ళింది లేదో. నేను మాత్రమే సంతోషాలన్నీ అనుభవిస్తున్నాను, వాళ్ళెప్పుడూ అలాగే మధ్యతరగతి మానవ జీవితాల్లో మగ్గిపోతున్నారు. దాని గురించి ఆలోచిస్తున్నానురా అని 1 వారం రోజుల పాటు చాలా డల్ అయిపోయే మనిషి, సరిగ్గా అన్నం తినకుండా లైట్గా గడ్డం పెరిగిపోయి క్లీన్ షేవ్లో ఉండే మదన్కి గడ్డం వచ్చేసి నర్మద ఒళ్ళో పడుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు. దాంతో నర్మద రంగారావుకి ఫోన్ చేసి ఇంటిళ్ళ పాదికి యూరప్ టికెట్లు తీయమనమని చెప్పింది. ఈశ్వరి, ఏంటమ్మా అదంతా, నువ్వు నీ భర్త వెళ్ళి సంతోషంగా గడిపొస్తారని నాన్నగారు టికెట్లు తీయించి అకామిడేషన్లు ఏర్పాటు చేయించితే ఇంటిళ్ళ పాది వెళ్ళటం ఏంటే అని అడిగేపాటికి, అమ్మా ఇప్పుడు ఏమైంది, వెళ్తే ఆయన ఫీల్ అవుతున్నాడమ్మా, బాధపడుతున్నాడు, మనిషి మనిషిలో లేడు, మనసు మనసులో లేదు, ఇప్పుడు ఏమైంది పోనివ్వు అనేపాటికి ఈశ్వరికి ఏం అర్థం కాల. అలా అనుకుంటే మనము వెళ్ళాలనుకోవాలి కదండి, మీరు నేను కూడా, కూతురు అల్లుడితో పాటు. పెళ్ళైన పిల్లలకంటూ ప్రైవేట్ టైము ప్రైవసీ ఉండాలంటారని కదా మీరు అలా పంపిస్తోంది, అయినా ఇదెక్కడ విడ్డూరం అండి అంది ఈశ్వరి. వదిలేసాయి, ఇప్పుడేం పోయింది, అందరికీ తీసుకున్నానని చెప్పి పంపాడు ఆయన. యూరప్ ట్రిప్పు ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకెళ్తే మదన్ కళ్ళల్లో ఆనందం. ఇక అందరు కలిసి హోటల్ రూముల్లో దిగి అకామిడేషను, వెళ్ళే ఖర్చులు, వచ్చే ఖర్చులు, అక్కడ ఏమైనా కొనుక్కోవాలంటే షాపింగ్ ఖర్చులు మొత్తం తడిసి చిరిగి చాటంతాయి పేటంతాయి మొత్తం రంగారావు నెత్తి మీదే పడింది. ఆ తరువాత ఇంటికి తిరిగొచ్చారు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక రోజున మదన్ డల్ అయిపోయాడు. డల్ అయిపోయి అలా ఒక 15 రోజుల పాటు నర్మదతో మాట్లాడలేదు. తనెంత ప్రేమగా దగ్గరికి వెళదామన్నా పక్కకు తిరిగి పడుకోవటం, నాకు మనసు బాగాలేదని చెప్పటం, అన్నం ప్లేట్లో చేయి కడిగేయటం, దిగులుగా ఉండటం, మనిషి గడ్డాలు పెంచేసుకోవటం, ప్రెస్సింగ్ లేని బట్టలు వేసుకెళ్ళటం, పిచ్చివాళ్ళలాగా తయారైపోయాడు. అది చూసి ఏమైంది మదన్ నీకు అని నర్మద అడిగితే నర్మదని గట్టిగా కావులిచ్చుకొని వెక్కి వెక్కి ఏడ్చాడు. ఏమైంది అని అడిగితే ఎంతకాలం అని చెప్పు, అన్నయ్య మాత్రమే ఈ సంసార బాధ్యతల్ని నేను మీదేసుకొని లాక్కురాగలుగుతాం. అక్కకి బావకి జాబ్ పోయిందనే బాధ పాపం పైకి మనతో చెప్పుకోకపోయినా గుండెల్లో ఎంత బాధపడుతూ ఉంటుంది. అందరి భర్తలు ఏదో ఒక ఉద్యోగం చేస్తూ తన భర్త అలాగే ఉంటే అక్కకు మాత్రం బాధ కాదా చెప్పు. పైగా 3 పిల్లలు, ఎలాగోలాగా మేమంటే ఏదో చిన్నపాటి స్కూల్లో వేసి ఫీజులు కట్టిబెట్టిగా కట్టి లాక్కొస్తున్నాం. కానీ ఇప్పుడు బావ అలాగే ఉండిపోతే అక్క తన లైఫ్ ఏంటా అని బాధపడదంటావా చెప్పు. ఆ బావ గురించే ఆలోచిస్తున్నాను. బావకు ఒక్క ఉద్యోగం సంపాదించడం మాకెంత కష్టంగా ఉందో తెలుసా. ఒకసారి బ్లాక్ మార్క్ పడ్డ పర్సన్కి ఉద్యోగం రావటం అంటే చిన్న విషయమా. ఎన్ని చోట్ల వెతుకుతున్నాను, ఎక్కే గడప దిగే గడప, ఎవ్వరూ ఉద్యోగం ఇవ్వనంటున్నారు. బావే దొంగతనం చేసి డబ్బులు కాజేశాడంటున్నారు. మాకవేమీ తెలియదంటున్నారు. ఏం చేయాలో ఏంటో అర్థం కావటం లేదు. పాపం బావ ఎంత మంచోడో తెలుసా నీకు. తన స్నేహితుడిని నమ్మి క్యాష్ కౌంటర్ తాళాలు ఇచ్చినందుకు వాడు అలా మోసం చేసిపోయి నింద బావ మోస్తున్నాడో. మా ఇంట్లో ఉండటం వాళ్ళకు మాత్రం ఏమన్నా సరదా అంటావా అని నర్మద ఒళ్ళో పడుకొని ఏడ్చేపాటికి నర్మదకి ఏం అర్థం కాల. సరే ఇక వాళ్ళ నాన్నని పిలిపించి ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి నాగరాజుకి ఒక ఉద్యోగం తెప్పించమని చెప్పింది. ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లో ఒక ఫ్లోర్కి సూపర్వైజర్గా రంగారావు నాగరాజుకి ఉద్యోగం వేయించాడు. నెలకి
₹1,00,000 శాలరీ, అది కాకుండా పైన అలవెన్స్ అది బాగానే వస్తుంది. దాంతో నర్మద ఇప్పుడు హ్యాపీయా అని అడిగింది మదన్నే. మదన్ నర్మదను కావులిచ్చుకొని ముద్దులు పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఒక 2 నెలల కాలం బాగానే గడిచిపోయింది. మళ్ళీ మదన్ ఉన్నట్టుండి మనిషి డల్ అయిపోయాడు. మళ్ళీ మానసికంగా దిగులు పెట్టేసుకొని మళ్ళీ నర్మద ఒంటి మీద చెయ్యకుండా, నర్మదను ముట్టుకోకుండా, అన్నం తినకుండా, మనుషులతో మాట్లాడకుండా, తను భోజనం చేయకుండా, మనిషిలో లేకుండా మళ్ళీ దిగులుగా అయిపోయాడు. ఏమైంది మదన్ నీకు అని అడిగితే నర్మద ఒళ్ళో పడుకొని మళ్ళీ వెక్కి వెక్కి ఏడ్చాడు. ఎందుకు అలా బాధపడుతున్నావు నువ్వు అని అడిగితే, బాధపడక ఏం చేయమంటావు, చెల్లికి పెద్ద కాలేజీలో చదువుకోవాలని ఉందే, పాపం చిన్న చిన్న కాలేజీలకు వెళ్ళి చదువుకోలేదు. అదే అలా అని దాన్ని పెద్ద కాలేజీలో చదివించే స్తోమత నాకు లేదు. తమ్ముడినేమో CA అకాడమీలో జాయిన్ చేయాలంటే 25 లక్షలు కట్టమన్నారు. ఎక్కడి నుంచి తెచ్చి కట్టేది చెప్పు, నాకేమీ అర్థం కావటం లేదు. ఇంట్లోకి నెల జరగటమే అంతంత మాత్రంగా ఉంది, ఎలాగా ఏంటా అని పేగులు తెగిపోతున్నాయి అని ఏడిస్తే వెంటనే రంగారావు కబురు పెట్టింది నర్మద. కబురు పెట్టడంతో ఈశ్వరికి విషయం చెప్పాడు రంగారావు. మనమెటు కట్నంగా అని ఇంతేమీ ఇవ్వలేదు కదండి, పోనీలేండి కట్టేసి వాళ్ళ బాధ్యతలు తీరిపోయి ఒక దారి అయ్యారనుకోండి, అప్పుడు కాస్త అమ్మాయికి అల్లుడికి వెసులుబాటుగా ఉంటుంది, కట్టేసేయండి అంది ఈశ్వరి కూడా. 25 లక్షలు పెట్టి మదన్ వాళ్ళ తమ్ముడు గగన్కి CA అకాడమీలో సీట్ తీసుకున్నాడు 25 లక్షలతో రంగారావు. ఆ తర్వాత మదన్ చెల్లెలు శృతికి పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలో ఒక 20 లక్షలు కట్టి సీటు తీసుకోవటమే కాక ఎప్పటి నుంచో స్కూటీ అడుగుతోందని, ఇక మళ్ళీ మదన్ ఎక్కడ డల్ అయిపోతాడోనని ఆ స్కూటీ కూడా కొనిచ్చేశారు ఒక్కసారే. మదన్ తమ్ముడి కోసమని బైక్ కూడా తీసిచ్చేశాడు రంగారావు. అక్కడికి అంతవరకే అయిపోయాక ఒక నెల రోజుల పాటు ప్రశాంతంగా సజావుగా సాగిపోయింది నర్మద సంసారం. మళ్ళీ మదన్ నవ్వటం, షేవ్ చేసుకోవటం, కడుపు నిండా తినటం, ఆఫీస్కి వెళ్ళటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఉన్నట్టుండి మళ్ళీ డల్ అయిపోయాడు మనిషి. డల్ అయిపోయిన తర్వాత ఈసారి సూసైడ్ అటెంప్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఎవరి కోసం బ్రతకాలి, ఎందుకు బ్రతకాలి అన్నాడు. ఏమైంది, ఏంటి పిచ్చి మాటలన్నీ అని అడిగింది నర్మద. అడిగితే, ఎందుకు తల్లిదండ్రులను అర్థం చేసుకోలేని నేను ఉండి ఎవరికి ఉపయోగం, ఎవరికి ఇది, నాలాంటి కొడుకు పుట్టినా ఒకటే పుట్టకపోయినా ఒకటే అన్నాడు. ఏమైంది ఇప్పుడు అని అడిగితే, ఆ మాటకి ఈ ఇల్లు ఎంత పాతదో తెలుసా, ఈ ఇంట్లో మా అమ్మ కాపురానికి వచ్చి జీవితం మొదలుపెట్టిన రోజు నుంచి సొంతిల్లు అనే కళ అలాగే ఉండిపోయింది. అమ్మ నాన్న కారులో తిరగాలని, నాన్నతో అమ్మ స్కూటర్ మీద వెనకాల ఆయన నడుము పట్టుకొని అలా తిరిగి రావాలని, అమ్మకి నాన్నకి చాలా ట్రిప్పులకి వెళ్ళి రావాలి. హనీమూన్ అంటే అమ్మ ఎప్పుడు పౌర్ణమి చంద్రుడిని చూస్తూ తనలో తాను ఊహించుకోవటమే తప్ప ఏ రోజు అమ్మని తీసుకెళ్ళింది లేదు. అమ్మకి చేతుల నిండా గాజులు, మెళ్ళో కాసుల పేరు, పలక సెర్లు అవన్నీ వేసుకోవాలని, వడ్డాణం, అరవంకిలు అవన్నీ పెట్టుకోవాలని అమ్మ కోరిక. ఆ కోరికని ఏ రోజు తీర్చగలిగాను నేను, నాలాంటి కొడుకు పుట్టటం ఎందుకు, పురుట్లోనే పోతే పోయేది కదో అని మదన్ వెక్కిళ్ళు పెట్టి నర్మద ఒళ్ళో పడుకొని ఏడ్చి సూసైడ్ చేసుకోవటానికని పాయిజన్ తెచ్చుకున్నానని బాటిల్ తీసుకొని తాగబోయాడు. ఆ బాటిల్ని విసిరేసి నర్మద వెంటనే రంగారావుని పిలిచి ఇక కన్నీళ్లు పెట్టుకుంది. దాంతో ఆయనే ఒక ల్యాండ్ కొని ఆ ల్యాండ్లో ఒక ఇల్లు కట్టించి ఆ ఇంటికి నర్మదా నిలయం అని పేరు పెట్టించి ఆ ఇల్లు నర్మద పేరు మీదే రిజిస్ట్రేషన్ చేయించి వియ్యపురాలకి ఒక 50 కాసులు పెట్టి బంగారం చేయించి ఆ తర్వాత వియ్యంకుడు వియ్యపురాలి కోసమనే ఒక స్కూటర్ కొనిచ్చి వాళ్ళు సెకండ్ హనీమూన్కి ట్రిప్పులకి వెళ్ళటానికని చెప్పి ఇక టికెట్లు మొత్తం, అకామిడేషన్లు మొత్తం ఇప్పించాడు ఆయన. అలా అమ్మా నాన్నల్ని పంపించిన తర్వాత సొంతింట్లోకి మారాక మదన్ చిరునవ్వులు చిందిస్తూ మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళి రావటం మొదలుపెట్టాడు. అక్కకి బావకి ఒక గది, అలాగే 6 పిల్లల్లో 3 ఆడపిల్లలకు ఒక గది, 3 మగపిల్లలకు ఒక గది, అన్న వదినలకి ఒక గది, తమ్ముడికి వేరే గది, చెల్లెలకి వేరే గది, అమ్మా నాన్నలకి వేరే గది, తనకి తన భార్యకి వేరే గది, 2 గెస్ట్ బెడ్రూమ్స్, ఒక పూజ గది, పెద్ద ఓపెన్ కిచెను, అది కాకుండా బయట స్విమ్మింగ్ పూలు అన్నీ ఉండే విధంగా అధునాతనమైన పద్ధతుల్లో
ఉన్న 3 ఫ్లోర్స్ విల్లా అది. అయితే ఆ ఇల్లు మదన్ పేరు మీద రాస్తాడు అనుకుంటే మదన్ పేరు మీద రాయకుండా రంగారావు కాస్త దాన్ని నర్మద పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చాడు. ఇస్తే ఆ మాటకి ఇక నీలవేణి భాస్కర్రావు కాస్త చిన్నపుచ్చుకున్నారు. ఏమైంది అంది నర్మద. ఏమీ లేదు, ఇల్లు అయితే కట్టించాం, అయితే దానికి అమ్మ పేరు నీలవేణి నిలయం అని పెట్టి కట్టి అమ్మ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించిస్తే గౌరవంగా ఉండేదేమో. వియ్యాలవారు కట్టించిన ఇంట్లో ఉంటున్నట్టుగా అమ్మ ఫీల్ అవుతోంది అని మదన్ అంటే, ఎవరి పేరు మీద ఉంటే ఏమైంది, మీ అమ్మా నాన్నలు నా అమ్మా నాన్నలు కాదా, నా ఇల్లు మీ ఇల్లు కాదా? అలా అనుకుంటే ఇప్పుడు నా నగలున్నాయి, అక్క కానీ అలాగే మీ అక్క కానీ వేసుకుంటున్నారు, నేనేమైనా మీ వదిన వేసుకుంటుంది, అత్తయ్య వేసుకుంటుంది, మీ చెల్లి వేసుకుంటుందని ఏ రోజైనా నేను అన్నానా? చూడు మదన్, మనం ఆలోచించే దాన్ని బట్టే ఉంటుంది ఏదైనా. ఆయనది తండ్రి ప్రేమ, ఆయన ఏది కొన్నా నా పేరు మీద కలిసి వస్తుందనే ఉద్దేశంతో నా పేరు మీద పెట్టించి ఉంటారు, కానీ దీంట్లో అంత పెడార్థాలు తీయాల్సింది ఏమీ లేదని నర్మద కొంచెం గట్టిగానే సమాధానం చెప్పి వెళ్ళేపాటికి మదన్ సైలెంట్ అయిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ ఒక 4-5 నెలల కాపురం సజావుగా సాగిపోయిన తర్వాత ఒక రోజున మదన్ బాగా డల్ అయిపోయాడు. ఏమైంది అని అడిగింది నర్మద. ఆ మాటకి ఏమయ్యేదేముంది, ఇంటి ఖర్చులు పెరిగిపోయినాయి, ఎవరినని అప్పులు అడిగి తేగలం, వచ్చేదేమో గొర్రెతోక బెత్తడి జీతం, ఇంతవరకు ఉద్యోగంలో చేరి ఇంతకాలం అయింది, కానీ మహా 5,000 రూపాయలు పెరిగింది జీతం. అన్నయ్య జీతం నా జీతం కలిపి పిల్లలకి ఫీజులు కట్టడం చాలా కష్టంగా ఉంటుంది. అదే పిల్లలు కోటీశ్వర్ల ఇంట్లో పుట్టుంటే ఏ ఇంటర్నేషనల్ స్కూల్లోనో చదువుకోవాల్సిన బిడ్డలు, అలాంటిది మా కడుపున పుట్టబట్టేగా వాళ్ళకి కర్మలు, పిల్లల్ని చూస్తుంటే కడుపు తరుక్కుపోతోంది, ఫీజు కట్టలేదని ఇవాళ బయట నిలబెట్టేశారంట పిల్లల్ని. ఎంత అవమానం అది. పిల్లలు దాన్ని మానసికంగా మనసులోకి తీసుకుంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో పిల్లలు రేపొద్దున ఏమన్నా చేసుకుంటే ఏం కాను అని అన్నంలో చేయగడిగేసి వెళ్ళిపోయాడు. దాంతో నర్మద రంగారావుకు మళ్ళీ ఫోన్ చేసి ఇంటర్నేషనల్ స్కూల్లో 6 అడ్మిషన్లు తెప్పించి పిల్లలకి ఫీజులతో సహా బుక్స్, యూనిఫాము, లంచ్తో సహా వ్యాన్ ఫీజులతో సహా కట్టించేయించింది తండ్రితో. అలా పిల్లలు ఏసీ వ్యాన్లో ఏసీ స్కూల్కి వెళ్ళటం మొదలుపెట్టారు. ఆ తర్వాత తెగ సంబరపడిపోయి తెగ ఆనందపడిపోయి ప్రశాంతపడిపోయాడు మదన్. అలా ఒక 4-5 నెలల కాపురం గడిచిపోయిన తర్వాత మళ్ళీ మదన్ డల్ అయిపోయాడు. ఏమైంది మదన్ మళ్ళీ నీకు అంది నర్మద. అంటే ఆ మాటకి చర్చ ఏముంది అవటానికి, ఇంటి ఖర్చులు చూస్తే పెరిగిపోతున్నాయి, కుటుంబం చూస్తే నెట్టుకు రావటం ఎలాగో అర్థం కావట్లా, అన్నయ్య జీతం నా జీతం కలిపి ఎంత సర్దుకుంటూ వద్దామన్నా సరే ఇంట్లో గొడవలు పెరిగిపోతున్నాయి, ఖర్చులు పెరిగిపోతున్నాయి, ఎవరిని ఏసీ వేసుకోవద్దని చెప్తాం, ఇల్లు అయితే మామయ్య గారు కట్టించారు కానీ మెయింటెనెన్స్ కూడా ఎవరు చూస్తారు చెప్పు, అనవసరంగా ఇల్లు కట్టించమన్నావేమో, ఆద్దె కొంపులోనే పడున్నా పోయేదేమో, వెధవ దరిద్రపు జన్మ, దేనికి నోచుకొని బతుకైపోయింది అని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయి ఎప్పుడు లేనిది ఆ రోజున తాగొచ్చి ఎప్పుడూ లేనిదే సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటానని కత్తి తీసుకొని పొడిచేసుకుంటానని ఇంట్లో వాళ్ళంతా మదన్ ఆపటం ఆ తర్వాత పెద్ద రగడైపోయింది. దాంతో మదన్ని ఆ రోజు రాత్రి చన్నీళ్లతో స్నానం చేయించి భోజనం తినిపించి తెల్లారి నర్మద చెంప మీద ఒకటేసి, పిచ్చి పట్టిందా ఏంటి నీకు, అయినా నీకు చెప్దామనుకుంటున్నాను, ఎప్పటి నుంచో నాకే చెప్పటం కుదరలేదు, నాన్న మన పెళ్ళైన దగ్గర నుంచి నెలకి 2 లక్షల చొప్పున నా అకౌంట్లో వేయిస్తున్నారు మా ఫ్యాక్టరీ నుంచి, ఎందుకంటే నాకు ఏదైనా పాకెట్ మనీ ఉంటే నిన్ను ఇబ్బంది పెట్టకుండా వాడుకోమన్నారు, నాకేం అవసరాలుంటాయి, అన్నీ వాళ్లే చూసుకుంటున్నా, వాళ్ళ భయాలు వాళ్ళవే, ఆ డబ్బులు అలాగే మూలుగుతున్నాయి మన పెళ్ళైన ఈ 2 సంవత్సరాలుగా అకౌంట్లో, దాదాపు అవి 50 లక్షల దాకా ఉన్నాయి, అవి కాక నాన్న మరొక అకౌంట్లో 50 లక్షలు వేసి కార్డు నా చేతికి ఇచ్చాడు, ఇదిగో తీసుకుని వాడుకో, ఇంట్లోకి ఏ లోటు రానివ్వకో, తినటానికి ఉండటానికి లోటు వచ్చేలాగా ఉండటానిక నేను నిన్ను చేసుకున్నాను, ఇక నుంచైనా నాతో మామూలుగా ఉండు మదన్, అప్పుడెప్పుడో ప్రేమించిన రోజుల్లో ఉన్నావేమో నువ్వు, మళ్ళీ ఒకసారి ఆ మదన్ని చూడాలనిపిస్తోంది నాకు అని నర్మదంటే నన్ను క్షమించు, ఇంకెప్పుడు మన ఇద్దరి మధ్య ఏ ప్రాబ్లమ్స్ రావో అని నర్మద దగ్గర నుంచి ఆ కార్డులు బ్యాంక్ బుక్ తీసుకుని జాగ్రత్తగా తన ల్యాప్టాప్ బ్యాగ్లో పెట్టుకుని ఆ తర్వాత ఆమెను దగ్గరికి తీసుకొని ఒక వారం రోజులు ఊరెళ్ళొస్తామని ట్రిప్కి వెళ్ళొచ్చారు. ఆ తర్వాత మదన్ ప్రతి నెల మామగారు డబ్బులు వేయటం, అవి తన
అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవటం. ఈలోపు అంతకుముందు నర్మద అకౌంట్లో ఉన్న 50 లక్షలు, మామగారు వేసిన 50 లక్షలు మెల్లగా అవి ఇక్కడి నుంచి స్వైప్ చేసి తన అకౌంట్లోకి తరలిచ్చేసేయటం. ఇంట్లో వాళ్ళకి ఏ లోటు లేకుండా అవి పెట్టి గ్రాండ్గా పండగలు జరిపించుకోవటం, పబ్బాలు జరిపించుకోవటం, ఇలా హ్యాపీగా 3 పువ్వులు 6 కాయలుగా సంతోషంగా వాళ్ళ జీవితాలు గడిచిపోవటం మొదలుపెట్టింది. ఒకరోజు ఉన్నట్టుండి నర్మదకి ఫోన్ వచ్చింది రంగారావు దగ్గర నుంచి. ఏంటి నాన్నగారు అని అడిగితే ఆ మాటకే, ఏమిటమ్మా ఇది, నువ్వు పెట్టమన్నావని కాదా, నీ ఆడపడుచు భర్తను తీసుకెళ్ళి నేను అష్యూరెన్స్ ఇచ్చి గ్యారంటీ ఇచ్చి మరీ నేను అంత పెద్ద దాంట్లో ఒక ఫ్లోర్కి ఇన్ఛార్జిగా నేను పెట్టొస్తే ఏం చేశాడో తెలుసా నీ ఆడపడుచు మొగుడు? ఏం చేశాడు నాన్న అని అడిగింది నర్మద. 10 లక్షల రూపాయలు క్యాష్ కౌంటర్లో తాళాలు మర్చిపోయి ఓనరు ఏదో అర్జెంటు పని మీద ఇంటికి వెళ్ళొచ్చేలోపు కాజేశాడటమ్మా. పైగా వాళ్ళు నిలదీసి అడిగితే ఫస్ట్ నేను తీయలేదని బొంకాడంట. తర్వాత అవును తీశాను, పీక్కోండి, ఏం పీక్కుంటారో నన్ను, మహా అయితే నా వెంట్రుకు కూడా ఊడదు, నా దగ్గర రూపాయి లేదు, మీరు నన్ను జైలుకి పంపించడానికి మీ దగ్గర ప్రూఫ్లు లేవు, కొట్టుకుంటారా కొట్టుకోండి, తిట్టుకుంటారా తిట్టుకోండి, నేనే ఉద్యోగం మానేస్తున్నానని ఐడి కార్డు వాళ్ళ ముఖం మీద విసిరేసి బయటికి తొడలు చరుచుకుంటూ మీసాలు మేలేసి వచ్చాడంటమ్మా. అంతకుముందు కూడా నీ ఆడపడుచు మొగుడు ఎందుకు ఉద్యోగం మానేశాడో తెలుసా? నా బుద్ధి గడ్డి తిని నేను ముందే ఎంక్వైరీ చేయాల్సింది పోయి ఇప్పుడు ఎంక్వైరీ చేస్తే తేలిన విషయం ఏంటనుకుంటున్నావు? నాగరాజు ఉద్యోగం మానేసిన దగ్గర ఏ స్నేహితుడికి తాళాలు ఇవ్వలేదు, ఏ స్నేహితుడు తాళాలు తీసి డబ్బులు తీసుకొని వెళ్ళలేదు. ఒక పెద్ద బట్టల షోరూంలో పనిచేస్తున్న నాగరాజు చాలా తెలివిగా సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ ఆపొచ్చు ఏంటి అనేది కనుక్కొని ఆ తరువాత రాత్రిపూట వాళ్ళ రోజు 25 లక్షల రూపాయలు పండగ కిటకిటలాడిపోతోంది బేరమని తెల్లారి పొద్దున్నే బ్యాంకీలో వేద్దామని కౌంటర్లో ఉంచి ఆ తర్వాత వాళ్ళు షాపు నుండి ఇంటికి వెళ్ళిపోయారంట ఓనర్లో. అయితే వాళ్ళని వెళ్ళనిచ్చి డూప్లికేట్ తాళాలు చేయించి అవి పెట్టి ఓపెన్ చేసి సీసీ కెమెరాలు ఆఫ్ చేసి ఆ తర్వాత కౌంటర్ తాళాలు తీసి 25 లక్షలు లేపేశాడంట నాగరాజు. దాంతో నాగరాజుని పడేసి చితక్ కొడితే నీ ఆడపడుచు వచ్చి పుట్టింటి మీద పడితే ఇక నాగరాజు వాళ్ళ అమ్మా నాన్న మాకు సంబంధం లేదు ఈ వ్యవహారంతో అంటే నీ అత్తగారు ఆవిడకి స్త్రీధనంగా ఇచ్చినటువంటి అరెకరం పొలం అమ్మితే ఒక 10 లక్షలు రాగా ఆవిడ అంతకుముందు ఉన్న బంగారం మొత్తం తెగనమ్మగా ఒక 5 లక్షలు రాగా మిగతా 10 లక్షల రూపాయలు అప్పు చేసి మరీ మీ మామయ్యని అడ్డం పెట్టి మీ అత్త తెస్తే ఆ డబ్బుల్ని మొన్నటి వరకు కూడా నీ మొగుడు కట్టుకుంటూ వచ్చాడంట. మరి అల్లుడు ఈ విషయం తెలిసే ఎందుకు దాచిపెట్టాడో నాకైతే అర్థం కాలేదమ్మా. ఏది ఏమైనప్పటికీ వాళ్ళు మాత్రం ఆ 10 లక్షలు కడతారా సస్తారా అని ఇప్పుడు వచ్చి నా పీకల మీద కూర్చుంటే ఇదిగో ఇప్పుడే నీ విలువ పోకూడదని మాటిచ్చింది నేను కాబట్టి పరువు పోతే మీ నాన్న చచ్చినట్టేనని ఆ 10 లక్షల రూపాయలకి నేను చెక్కు రాసి పంపించాను. వస్తూ ఉంటాడు చూడు నీ ఆడపడుచు మొగుడు ఇంటికే అని ఫోన్ పెట్టేశాడు ఆయన. ఈలోపు ఇంటికి వచ్చాడు నాగరాజు. ఉద్యోగం మానేశానన్నాడు. ఎందుకు మానేశావు అని అడిగింది మదన్ అక్క సరోజ. నాకు చెయ్యాలనిపించలేదు, నాకు అక్కడ కరెక్ట్ కాదనిపించింది, మానేశాను. అది కాదు బాబు, ఉద్యోగం మానేస్తే మీరు ఇంట్లోనే ఉంటే ఏమంత గౌరవం అంటారో అది మీకు విలువ తక్కువ కాదంటారా? నాకు టైంపాస్కి వెళ్ళానండి నేను ఉద్యోగానికి, నన్ను మీరు ఎందుకు ఇంతకాలం 1 రూపాయి కూడా అడగలేదు? అల్లుడిని అడగటం విలువ తక్కువ, అల్లుడికి కూతురుకు 1 రూపాయి పెట్టాలే కానీ అడగకూడదనే మీరు మీ పెద్దరికం ప్రకారం ఎలా అడగలేదో ఇప్పుడు నేను ఉద్యోగానికి వెళ్ళకపోయినా ఎందుకు ఏంటి అని మీరు మామగారు నన్ను అడగకూడదు అన్నాడు నాగరాజు. నేను అడగొచ్చుగా అని బయటకు వచ్చింది నర్మద. ఏంటి నువ్వు అడిగేది అంది సరోజ. నువ్వు ఉద్యోగం ఎందుకు మానేశావని. ఎందుకు మానేసేదేంటి, నాకు చెయ్యాలనిపించలేదు మానేశాను. అదేంటి అలా మాట్లాడతావు నువ్వు? నువ్వే మానేసావా, వాళ్ళు తీసేశారా? వాళ్ళకెంత ధైర్యం నన్ను తీయటానికి? నాకే అక్కడ నచ్చలేదు, నాకు అక్కడ చేయాలనిపించలేదు, మానేశాను. ఓహో, నువ్వు చేసిన పనేంటో, నువ్వు ఏం చేసొచ్చావో నీకు తెలుసు, నీ అంతరాత్మకి తెలుసని మర్చిపోకు. కాస్తైనా ఇంకిత జ్ఞానం ఉండాలి అత్తయ్య ఈ ఇంట్లో మనుషులకే. మా నాన్నగారు మాట అడ్డం పెట్టి మరీ ఉద్యోగం తీసుకొచ్చారు. ఉద్యోగం తీసుకొచ్చినందుకు ఈరోజు ఆయన పరువు పోయింది.
అర్థమైపోయింది. ఆయన మానాభిమానాలు నడి రోడ్డులో తాకట్టు పెట్టి మీ అల్లుడు సిగ్గు శరం మానాభిమానాలను వదిలిపెట్టి ఉద్యోగం మానేసి ఎంత బాగా ఇంటికొచ్చి కాళ్ళరెగరేస్తూ కూర్చున్నాడో చూడండి అనేపాటికే నీ ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకొని నా మొగుడిని ఏదైనా అన్నావంటే మర్యాదలు దక్కవు, జాగ్రత్త. అవును, నా మొగుడు మగాడు, ఇష్టమైతే ఉద్యోగం చేస్తాడు, లేదంటే మానేస్తాడు. మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, నేను నా మొగుడు పిల్లల్ని తీసుకొని వెళ్ళి 4 వీధుల్లో అడుక్కు తిని 4 ఇళ్లల్లో పాచి పని చేసైనా నా మొగుడిని కూర్చోబెట్టి నేను పోషించుకోగలను. నువ్వేదో మాకు ఫేవర్ చేసావన్నట్టుగా ఓతెగి ఇదైపోకు. నేనేమైనా నా మొగుడికి ఉద్యోగం ఇప్పించమని నిన్ను అడిగానా? ఆయన ఏమన్నా దేవిరిచ్చాడా? మీరే ఉద్యోగాలు ఇప్పించి ఆయనకి ఇష్టం లేదు మానేశాడు, చేయలేని మనిషిని ఏం చేయమంటారు అనేపాటికి అక్కడ సరోజ నర్మద హోరాహోరీగా పోట్లాడుకున్నారు. నీలవేణి ఊరుకోమ్మ, ఎందుకు గొడవ, పరా ఇంటికి ఇచ్చిన ఆడపిల్ల, ఎంతైనా అతను మన ఇంటికి అల్లుడు, నువ్వు అలా మాట్లాడితే చిన్నబుచ్చుకుంటారమ్మా. ఆడపిల్ల ఇంట్లో ఏడవటం మన ఇంటికే మంచిది కాదు అని నీలవేణి నర్మదకు సర్ది చెప్తే, కొద్దిగైనా మనస్సాక్షి ఉండాలండి, పైగా ఇంటి పెద్ద అంటారు మీరు అనేసి లోపలికి వెళ్ళిపోయింది. మదన్ వచ్చాడు. వచ్చిన తర్వాత ఏమైందంటే, ఏమీ లేదులేరా, మీ మామయ్య గారు ఉద్యోగం ఇప్పించారు కదా బావా, ఆ ఉద్యోగం మానేశాడా? ఎందుకు మానేశావు బావా? నాకు చెయ్యాలనిపించలేదు, మానేశాను. ఆ మాటకే మీ మామగారు ఇప్పించింది ఆయన దయాదాక్షిణ్యాలతో వచ్చిన ఉద్యోగం కదా, దాంతో నా మొగుడు ఉద్యోగం మానేశాడంట, నీ పెళ్ళానికి రోషం పొడుచుకొచ్చిందంట, అందుకని వాళ్ళ దయాభిక్ష మీద మేము బతుకుతున్నామంట, అందుకని నా మొగుడు ఉద్యోగం మానేశాడని నీ పెళ్ళాం నా మొగుడిని చీము లేదు, రక్తం లేదు, సిగ్గు లేదు, శరం లేదు, మా ఇంటి మీద పడి తింటున్నారు, మీకు కాస్తైనా సిగ్గు బుద్ధి జ్ఞానాలు ఉండాలి, అన్నం తింటున్నారా అశుద్ధం తింటున్నారా అని ఎన్ని మాటలు అడిగెళ్ళిందో తెలుసా బాబు మమ్మల్ని అంది సరోజ. దాని మాటలకి ఏమొచ్చిందిలే కానీ, ఏదో ఆడపిల్ల పరా ఇంటికి ఇచ్చాం, మనసు చిన్నబుచ్చుకొని ఆష్టత పడుతుందిలే నాన్న, నువ్వు వెళ్ళి కోడలికి సర్ది చెప్పు వెళ్ళు అంది నీలవేణి. లోపలికి వచ్చి ఏమైందిరా అనేపాటికి, ఎక్కడ ఈ నాన్సెన్స్ అంతా చెప్తే మదన్ మళ్ళీ మదనపడే మనశ్శాంతి లేకుండా చేస్తాడో వెధవనస అని నర్మద నాన్న ఉద్యోగంలో పెడితే ఇలా మీ బావ ఉద్యోగం మానేసి వచ్చాడంట, మానేసి రావటం సంగతి పక్క నుంచి కాలర్ ఎగడేసుకుంటూ వచ్చి ఎంత రెక్లెస్గా సమాధానాలు చెప్పాడో తెలుసా, మీ అక్క మీ బావని వెనకేసుకొస్తోంది తెలుసా, ఇదంతా జరుగుతున్నా చూసి మీ అమ్మ నాన్న ఏం మాట్లాడలేదు తెలుసా అని నర్మద ఏకరువు పెడితే, కూల్ నువ్వు ముందు కూల్ అవ్వు, ఇప్పుడు ఏంట్రా మామయ్య గారు ఉద్యోగం ఇప్పించారు నిజమే, అది ఆయన మన కోసం చేసిన ఫేవరు, ఆయనకి దానికోసం నేను జన్మంతా రుణపడి ఉంటాను, బావగారు ఉద్యోగం మానేశారు, ఆయన అక్కడ ఇమడలేకపోయారు, నచ్చలేదు, అక్కని మనం పరాయింటికి ఇచ్చేసాంరా, ఇప్పుడు తంద మన గోత్రము కాదు, ఇంటి పేరు కాదు, ఇప్పుడు వాళ్ళు 3 పిల్లలకి తల్లిదండ్రులు, పిల్లల ముందు పట్టుకొని అమ్మా నాన్నల్ని ఏదైనా ఒక మాట అంటే వాళ్ళు ఫీల్ అవటం సహజం, పైగా అక్కకేమైనా నీ మీద కోపమా, బావ ఎంతైనా భర్త, ఆడపిల్ల అన్న తర్వాత పుట్టింటిని కాదు అత్తింటిని తన భర్తనే వెనకేసుకు రావాలి, లేదంటే తనే పుట్టింట్లో పడి తింటోందని పిల్లల్ని మొగుడిని తీసుకొచ్చి ఇక్కడ పడి ఉంటోందని విలువ తక్కువైపోతుంది కదా, అర్థం చేసుకో, నిన్ను చెడుగా అనలేదు, అక్క బావని నువ్వు చిన్నబుచ్చి మాట్లాడుతుంటే అమ్మ మనసు కష్టం వేసినా సరే అమ్మ నీ వైపే మాట్లాడింది, కానీ అక్కనన్నావని నిన్నేమైనా మాట తూలి అందా అని అక్కడికి సర్ది చెప్పి సరిచేసేసాడు మదన్. ఆ తరువాత ఒక రోజున నర్మద కారు కావాలి ఈరోజు నాకు అని చెప్పి షాపింగ్కి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా రోడ్డు మీద మదన్ చెల్లెలు శృతి ఒక పక్కగా స్కూటీ ఆపి ఎవరో ఒక అబ్బాయిని ఆ పక్కనే బండి ఆపి సిగ్గు శరం మానాభిమానాలు లేకుండా నడి రోడ్డు మీదే అతనికి లిప్ లాక్ ఇస్తూ ఐ లవ్ యూ చెప్తూ పెద్దగా కేకలేస్తూ బియర్ తాగుతోంది. అది చూసి మొత్తం వీడియో తీసుకుంది నర్మద. వీడియో తీసుకున్న తర్వాత కారు నా పక్కగా ఆపమనమని శృతిని చెయ్యి గట్టిగా పట్టుకుని లాక్కొచ్చి కారులో కూర్చోబెట్టి ఇంటికి తీసుకొచ్చి హాల్లో విసిరేసి, నువ్వు నాకు ఒకటి అర్థం కావట్లా, చదువుకోవటానికి వెళుతున్నావా, కాలేజీకి ఎందుకు వెళుతున్నావు, ఆడపిల్ల అన్న తర్వాత సిగ్గు శరం మానాభిమానాలు కట్టుబాట్లు సంస్కారం విలువలు సంస్కృతి సాంప్రదాయాలనే ఉంటాయి, ప్రేమించటం తప్పు కాదు, ఒకళ్ళని ప్రేమించి ఒకళ్ళకే కట్టుబడి ఒకళ్ళనే పెళ్లి చేసుకోవాలి, అలాంటిది సిగ్గు శరం లేకుండా అసలు అలా వీధుల్లో పడి బజార్ ఆడవాళ్ళలాగా రోడ్ల మీద మగవాళ్ళకి మూతి ముద్దులు పెడుతూ అసలు నువ్వేమైనా పద్ధతిగా ప్రవర్తిస్తున్నావా,
ఇదేమైనా గొప్ప విషయం అనుకుంటున్నావా? నువ్వేదో సాధించేశాను అనుకుంటున్నావా? పొట్ట పొడిస్తే అక్షరం రాదో, ఎన్ని బ్యాక్లాకులు ఉన్నాయి, ఎంత పెద్ద కాలేజీలో జాయిన్ చేసాం, అడగగానే స్కూటీ కొనిపెట్టాం, డ్రెస్సులు షాపింగ్ చేయించాం. అలాంటిదే ఏం పనులు ఇవన్నీ కూడా? ఎవడు పడితే వాడితో చనువుగా ఉంటే వాడేసి చూయింగ్ గమ్ లాగా, టిష్యూ పేపర్ లాగా పక్కకు విసిరేసే రోజులు ఇవే. చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా ఇలాంటివన్నీ చేస్తే మీ అన్నయ్య ఎంత బాధపడతాడో. నిన్ను నమ్మి నేను అడిగానని మా నాన్నగారు నిన్ను చదివించడానికి ఫీజు కట్టిన పెద్దవారు ఆయన ఎంత బాధపడతారో. అంటే ఇంక ఆపుతావా నీ సొల్లు? అయినా నువ్వెవత్తివే నా విషయంలో కలగజేసుకోవటానికి? అది నా పర్సనల్ విషయం. వాడు నా బాయ్ ఫ్రెండ్. మూతి ముద్దులు ఇచ్చుకుంటాను, అవసరమైతే ఇప్పటికి 100 సార్లు వాడితో నేను ఫిజికల్గా కలిశాను, అన్నీ సమర్పించుకున్నాను. అది నా పర్సనల్ విషయం. నాకు ఇష్టమైంది, నేను వాడితో వెళ్తున్నాను, నాకు కోరిక కలిగింది. నువ్వు తీరుస్తావా లేకపోతే నీ మొగుడిని ఏమైనా పంపిస్తావా నాతో గదిలోకే? అనేపాటికి శృతిని లాగి చెంప మీద కొట్టింది నర్మద శృతిని కొట్టిందనే పాటికి అక్కడికి వచ్చిన నీలవేణి నర్మదని ఇంకాపమ్మా నువ్వు అనేసరికి అసలు ఏం జరిగిందో తెలుసా అత్తయ్య మీకు? ఏదైనా జరగనే, నువ్వు నా బిడ్డ మీద చేయి చేసుకోవటం అనేది తప్పు. అసలు ఏ హక్కుతో కొట్టావని నేను నిన్ను అడిగితే సమాధానం చెప్పగలవా? అది వయసుకొచ్చిన ఆడపిల్ల, రేపు పెళ్లి చేసుకొని ఒక ఇంటికి వెళ్ళే పిల్ల. ఇంటికి తీసుకొచ్చి అందరి మధ్య నువ్వు హాల్లో నుంచోబెట్టి అదేదో ముద్దాయి, నువ్వేదో లాయరు, ఇదేదో కోర్టు, మీ నాన్న ఏదో జడ్జి అయినట్టు నువ్వు నా కూతుర్ని నిలదీసి తప్పులు అడగటం చాలా పెద్ద తప్పు. ఏదైనా ఉంటే ఫస్ట్ నువ్వు వచ్చి నాకు చెప్పాలి. చెప్పాక దాన్ని కూర్చోబెట్టి అనునయించి కాళ్ళు గడ్డాలు పట్టుకొని నేను ఏడ్చైనా దాన్ని నేను మెల్లగా డైవర్ట్ చేసుకునేదాన్ని, లేదా విషయం ఏంటో కనుక్కునేదాన్ని. అంతేకాని ఇలా అడగటం అనేది ఏమాత్రం పద్ధతి అంటావు? అంతే అమ్మా నేను అంటున్నాను. ఈవిడ గారు ప్రేమించి పెళ్లి చేసుకొని మన తమ్ముడిని వల్లో వేసుకొని మన ఇంటికి కోడలుగా రావటం తప్పు కాదంట. కానీ ఈవిడ గారు ఏమిస్తే నీ కొడుకు నిరాహార దీక్షలు చేసి ఈవిడనే చేసుకుంటానని వాకిలి ముందు కూర్చున్నాడో ఎవడికి తెలుసో. ప్రతి ఒక్కటి పతివ్రత అయిపోద్ది పెళ్ళవ్వంగానే. ప్రతి ఒక్కటి పెళ్ళవ్వంగానే 4 బొట్లు పెట్టి మేమందరం మహాపతివ్రతలం అని చెప్పి పక్కన వాళ్ళకి నీతులు చెప్తూ ఉంటారు. ఇంకొకసారి నా పర్సనల్ విషయాల్లో కలగజేసుకున్నా, నా విషయాల్లో ఇంటర్ఫీర్ అయినా నువ్వు నాలో మరో మనిషిని చూడాల్సి వస్తుంది. నీ లిమిట్స్లో నువ్వు ఉండు. నీ లిమిట్స్ క్రాస్ చేసావో మర్యాదగా ఉండదు అని చెప్పేసింది శృతి. దానికి వంత పాడింది నీలవేణి. ఇక మరొక వైపున సరోజ తగుదనమ్మా అనుకుంటా అన్ని విషయాలు ఈవిడికే కావాలి, ఎంతలో ఉండాలో అంతలో ఉండటం చేతగాదేమో ఈవిడికే, అది చెప్పి పెంచలేదేమో వీళ్ళమ్మా నాన్న అనేసి చెల్లెల్ని లోపలికి తీసుకొని చంప మీద 5 ఏళ్ళు తేలిపోయినాయి అని నీలవేణి శాపనార్థాలు పెట్టుకుంటూ నర్మదని శృతిని లోపలికి తీసుకెళ్ళిపోయింది. ఎవరో లాగి రబ్బర్ బ్యాండ్తో కొట్టినట్టుగా నరం మీద ప్రాణం గుంజేసినట్టు అయిపోయింది నర్మదకే. ఆ తర్వాత ఇక మనకెందుకు వీళ్ళ విషయాలు అని అనుకుంటూ ఉండగానే మదన్కి ఈ విషయం చెప్పాలా, చెప్తే మాత్రం ప్రయోజనమే ఉంది అని అనుకుంటూనే ఇంటికి వచ్చిన మదన్కి చెల్లెలు బొగ్గ మీద 5 వేళ్ళు తేలితే ఏమైంది? ఏమైందా? నీ పెళ్ళాం కొట్టింది బాబు, ఎవరో ఫ్రెండ్తో రోడ్డు మీద నుంచొని మాట్లాడుతుందంట. మా నాన్న ఫీజులు కట్టాడో, మా నాన్న కట్టిన ఫీజులకు నువ్వు న్యాయం చేయట్లేదో, నువ్వు ప్రేమాయణాలు సాగిస్తున్నావు, వాడితో కాలు జారావా, కడుపు చేయించుకొచ్చావా, నువ్వు ఇంకేముంది, నిన్ను మీ అమ్మ నాన్న సరిగ్గా పెంచలేదు, నీ అమ్మకు పెంచడం చేత కాలేదు, నీ అమ్మ వయసులో ఎంతమందితో కులికింది, నీ అక్క ఎలాంటిది, నీ వదిన ఎలాంటిది అని నానా మాటలు అని జుట్టు పట్టుకొని కారులో పెట్టి తీసుకొచ్చి దాన్ని దవడ పగలగొట్టింది, నానా మాటలు అడిగింది. ఆ తర్వాత దాన్ని వాడితో తప్పు చేసావా, వాడితో పక్క పంచుకున్నావా, డాక్టర్ దగ్గరికి వెళ్దాంపా, నువ్వు వర్జిన్వో కాదో టెస్ట్ చేయిద్దామని నీ పెళ్ళాం ఎన్నడిగిందో తెలుసా అనేపాటికి మదన్ నర్మద్ దగ్గరికి వెళ్ళి ఏంట్రా ఇదంతా అనేపాటికి అసలేం జరిగిందనేది నువ్వు నన్ను కదా అడగాలి, ఇప్పుడు ఎవరిని అడిగి మాత్రం ఏముంది, ఈ రోజుల్లో ఇవన్నీ సహజం. అలా అనుకుంటే నువ్వు నేను అంతకుముందు ఫ్రెండ్స్గా లేమా? ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు ఎప్పుడు నువ్వు నా చిటికిన వేలైనా ముట్టుకున్నావంటరా? ఫ్రెండ్స్ అన్నాక మీద చెయ్యేసి మాట్లాడుకుంటారు, నువ్వంటే గిరిగీసుకొని లిమిటేషన్స్ అని కూర్చునే అమ్మాయివి. అందరూ అలా ఎందుకుంటారో? చెల్లి ఫ్రెండ్లీగా మూవ్ ఆన్ అయ్యే టైపు, సరదాగా ఏ టిక్టాక్లో ఇన్స్టాగ్రామ్లో చేసుకుంటూ
చలాకీగా సరదాగా తిరిగే పిల్లలు. ఇప్పుడు నువ్వు ఏదైనా అన్నావనుకో, దాంతో అది మనస్తాపం చెంది దాని ఈగో హర్ట్ అయ్యి అదే సూసైడ్ చేసుకుందనుకో, ఆ తర్వాత అమ్మ బ్రతుకుద్దా చెప్పు, అమ్మకేమైనా అయితే నాన్న బ్రతుకుతారా చెప్పు, ఆ తర్వాత అన్నయ్య వదిన అక్క బావ ఎంత ఫీల్ అవుతారు, ఇది మన ఫ్యామిలీరా, ఏదైనా ఉంటే కూర్చుని సర్దుకుపోవాలి తప్ప మనం పెద్ద విషయాలు చేసి ఇష్యూలుగా క్రియేట్ చేసుకోకూడదు. అయినా ఇంటికి సంబంధించిన విషయాలు, చెల్లికి సంబంధించిన విషయాలు నేను చూసుకుంటానుగా, నీ మనసు బాధ పెట్టుకొని నువ్వు హర్ట్ అవ్వకో అని చెప్పాడు మదన్. చెప్పేసరికి నర్మద నాకెందుకు అనుకొని ఒకరోజు మధ్యాహ్నం వేళ బయటికి వెళ్ళి తిరిగి వచ్చేసరికి ఇంట్లో ఎవరూ లేరు. సరే నిద్ర వస్తుంది, అలసిపోయానని వెళ్ళి గది లాక్ చేసుకొని పడుకునేపాటికి లీలగా మాటలు వినపడుతున్నాయి. 5ంటికి నిద్ర లేచేసరికి తీరా చూస్తే బయట తోటికోడలు సడిత ఎవరో 4-5 అమ్మలక్కలు వచ్చి కూర్చొని, చిన్న కోడలు లేదమ్మా చాలా మంచి పిల్ల అని విన్నాము అంటే, ఏం మంచి పిల్ల, దానికి ఒళ్ళంతా ఎంత పొగరో తెలుసా, ఎంత బలుపో తెలుసా, ఎంత గర్వమో తెలుసా, దాన్ని ఎంత బరితెగిచ్చిన పెంపకం పెంచారో తెలుసా, పెద్ద బజార్దది, తెలియక పెళ్లి చేసుకొని తీసుకొచ్చుకున్నాం మేము, మా మడిది జీవితం బుగ్గిపాలైపోయింది, అది మొగుడు మాటినే ఇల్లాలు కాదమ్మా, పెళ్ళవ్వంగానే కడుపు రాకూడదని అది కాపర్ టీలు వేయించుకొచ్చి మొగుడిని కూడా ఇక సంసారం ప్రతిరోజు చేసి తీరాల్సిందేనని, మొగుడు సంసారం చెయ్యకపోయినా ఊరుకోదు తెలుసా, అంతా దాని ఇష్ట ప్రకారమే జరగాలి తెలుసా, దాని బాబు చేత ఇల్లు కొనిపించినట్టే కొనిపించి నర్మదా నిలయం అని పేరు పెట్టించి, ఇంటికి పెద్దవాళ్ళు మా అత్తయ్య మామయ్య అయితే దాని పేరు మీద పెట్టించుకుంది తెలుసా, అలాగే ప్రతి దానికి దాని ఇష్టమే, డబ్బుందని బలుపు, ఎక్కడ లేని గర్వం అహంకారం, అందరు దాని కాళ్ళ కింద ఉండాలి, అత్తను లెక్క చేయదు, మామని లెక్క చేయదు, ఇంట్లో అటు పుల్ల తీసి ఇటు పెట్టదో, అందరూ దాని కింద నౌకరీలు చెయ్యాలి, దాష్టీకాలు చెయ్యాలి, నా మరిది నోరెత్తితే ఊరుకోదో, మా చిన్నాడు బిడ్డని ఏ పాపం పుణ్యవెరగని పసికందుని కొట్టుకుంటూ తీసుకొచ్చింది తెలుసా, నా పెద్దాడు పొడుచు మొగుడికి ఉద్యోగం ఇప్పించినట్టు ఇప్పించి వీళ్ళే ఉద్యోగంలోంచి పీకిచ్చి, పైగా నా పెద్దాడు పొడుచు మొగుడిని అవమానించి నా పెద్దాడు పొడుచు మీద రెచ్చిపోయింది తెలుసా, మా అత్తయ్యని ఎంత మాట పడితే అంత మాట అంటే తెలుసా, మా మామయ్యని అసలు కుక్క కింద లెక్కగట్టుద్ది తెలుసా, అమ్మమ్మో అసలు నా మొగుడికైతే అసలు విలువే ఇవ్వదు తెలుసా, ఎలాంటి ఆడదాన్ని చేసుకొని తీసుకొచ్చామనుకుంటున్నావు అని చెప్తే, ఎలాంటి ఆడదాన్ని నేను అంది వెనకాలే నుంచోనే నర్మద. దాంతో నాలిక ఖర్చుకున్న సరిత అదే అనేలోపు అక్కడున్న వాళ్ళని మీరిక్కడి నుంచి వెళ్తారా ఏమనుకోకుండా అనేసరికి వాళ్ళు అది కాదమ్మా మీరు వెళ్ళండి అనేసరికి వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. అక్కడే ఉన్నటువంటి నర్మద చెప్పు ఏమనుకుంటున్నారు నా గురించే, ఏమనుకుంటున్నారు చెప్పు అడుగుతుంది నిన్నే అనేసరికి, వదిలేయమ్మా ఎంతసేపు తను మాట్లాడుతున్నప్పుడు మీరు ఆపలేదే అత్తయ్య, మరి ఇప్పుడొచ్చారే, ఎంతసేపు తను మాట్లాడుతుంటే నువ్వు ఆపలేదే సరోజదిన, ఇప్పుడొచ్చావే, ఇప్పుడు అందరూ కలిసే నాకు నీతులు చెప్పడానికి వచ్చారు కానీ ఏంటి నేను బరితెగిచ్చిందన్నా బజార్ దాన్నా, నేనేమైనా మీ అబ్బాయి మీద మోజు పడ్డానా, మీ అబ్బాయి తప్ప నాకు వేరే దిక్కు లేదన్నానా, మీ అబ్బాయిని పెళ్లి చేసుకోకపోతే నేను ఉరిపోసుకొని చస్తానన్నానా, అయినా నాకు ఒక విషయం అర్థం కాదు, నేను వచ్చానో లేదో ఇక్కడికి కాపురానికి వచ్చిన దగ్గర నుంచే నా చీరలు మీ అందరూ కట్టిపడేస్తున్నారు, ఎందుకని అడిగానా డ్రెస్సులు వేసేస్తున్నారు, ఎందుకని అడిగానా నగలు వేసుకుంటున్నారు, ఎందుకని అడిగానా నేను ఏ రోజు నా సామానన్ని వాడేసుకుంటున్నారు, ఎందుకని అడిగానా మీకేం హక్కు ఉందని అడిగానా, మా నాన్నగారు కొనిపెట్టిన ఇంట్లో ఏసీల కింద లగ్జరీలు అనుభవిస్తున్నారు, మీకేం హక్కు ఉందని ఉంటున్నారని నేను అడిగానా, ఎందుకంటే ఇదంతా మన కుటుంబం అనుకున్నాను కాబట్టే, కానీ మీరు ఇలా చేస్తారని ఇలా మాట్లాడకుండా మౌనంగా ఊరుకుంటారని ఇలాంటి మాటలు మీ పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే తను సపోర్ట్ చేస్తూ నన్ను వదిలేయమని చెప్తారని నేను అనుకోలేదు అని నర్మద అంటూ ఉండగానే అక్కడికి మదన్ వచ్చాడు. ఏమైంది అంటే పెద్దగా ఏడ్చి, సడిత ఏమయ్యేదే ఉంది, నీ పెళ్ళాన్ని నేను ఒక మాట అనకూడదా, ఏదో పెద్దదాన్ని అక్క వరుస అయ్యేదాన్ని తోడుకోడల్ని నీ మేనత్త కూతుర్ని, మనకి రక్త సంబంధాలు ఉన్నాయి, నేనేదో పెద్దదాన్ని ఒక మాట పిల్లల మీద విసుగు పుట్టి పిల్లలు పద్దాక విసిగిస్తున్నారని, ఆయనకి ఏదో పెద్ద జీతం రావట్లేదు పెద్ద ఉద్యోగం లేదు అనే దాంతో సూపర్ మార్కెట్ పెట్టుకోవాలనుకున్న ఆయన కలగానే ఉండిపోయిందని ఆయన
మదన పడుతున్నాడనే దాంతో దిగులతో ఏదో 2 మాటలు అనుకున్నానే అనుకో, నీ పెళ్ళాం దానికి నన్ను నిలదీసి ఇందాకటి నుంచి ఎన్ని మాటలు అంటుందో తెలుసారా అనేపాటికి ఏంటి నర్మదా ఇదంతా అనేసరికి అప్పుడే ఈశ్వరి రంగారావు వచ్చారు. అమ్మా నాన్నలు వింటే బాధపడతారని నర్మద ఏం మాట్లాడలేదు. ఆ తర్వాత ప్రభాకర్ వచ్చి మనసు చిన్నబుచ్చుకోవటం, ప్రభాకర్ చిన్నబుచ్చుకొని అన్నంలోంచి చేయగలిగాడని మదన్ చిన్నబుచ్చుకోవటం జరిగిపోయింది. ఆ తర్వాత నర్మద నగల్లో నుంచి నర్మదకి చెప్ప పెట్టకుండా ఒక పెద్ద హారం తీసుకొని వెళ్ళి అది అమ్మితే 25 లక్షలు వచ్చినాయి. అది పెట్టి అన్నయ్య చేత సూపర్ మార్కెట్ పెట్టించి అన్నయ్యని కూల్ చేశాడు మదన్. ఆ తర్వాత వదిన ముఖం మీద చిరునవ్వును చూశాడు. చూసిన తర్వాత నర్మదతో ఆ పెద్ద నగ నేనే తీసుకున్నాను, పద్దాకా మామయ్య గారిని అడిగితే మళ్ళీ రేపొద్దున బావలాగే అన్నయ్య విషయంలో ఏదన్నా జరిగితే ఆయన బాధపడతారేమోనని నేనే సూపర్ మార్కెట్ పెట్టించాను, నీకు చెప్దాం అనుకున్నాను, కాకపోతే వాళ్ళు అలా ఉంటే నువ్వే ఆనందపడతావని అయ్యాక చెప్దాంలే అని చెప్పలేదురా, నీ నగలు నావి కాదా అనేసరికి నర్మద ఏమీ మాట్లాడలేదు. వదిన అన్ని మాటలు అందే అని తెలిసి కూడా నువ్వేం అనలేదు చూసావా, అది ఆశ్చర్యంగా ఉందంటే నీకు తెలియందేముంది, వదినకి మాట దూకుడు ఎక్కువ, పసిపిల్ల మనస్తత్వం, సరదాగా అంటది తప్ప కడుపులో ఏమీ ఉండదు. కాసేపటి తర్వాత వచ్చి మళ్ళీ నర్మదా అంటది, ఫ్యామిలీస్ అన్నాక ఇవన్నీ నార్మల్ రా, నలుగురం కలిసి ఉండేటప్పుడు ఒక మాట అనుకోవటం సహజం, సాయంత్రాన్ని సర్దుకుపోయి నవ్వుతూ కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. నీకో విషయం తెలుసా, మా అమ్మ మా కోసం అన్నంలో కారం వేసి ఉప్పేసి నూనెసి పెట్టిన రేషన్ బియ్యం అయినా కూడా మేమందరం తింటాం, నీళ్లు పోసి ఉప్పేసి పెట్టినా కూడా పరమాన్నంలా తాగుతాం. ఇక మా వదిన మాలో పాలల్లో నీళ్ళులా కలిసిపోయింది, నువ్వు కూడా అలాగే కలిసిపోవాలి, నేను కోరుకునేది అదే, నీకు మన పెళ్లికి ముందు చెప్పింది కూడా అదే అన్నాడు మదన్. దాంతో నర్మదకి అంతర్మదనం మొదలైంది. ఇక తను కట్టుకున్న ఆశల సౌధాలు ఏనాడో కూలిపోయినాయి, అది తీసి పక్కన పెడితే మనిషి ఆలోచనలో పడిందే, ఆలోచనలో పడి విపరీతంగా ఆలోచిస్తోంది. నిజంగానే అసలు వీళ్ళ చెల్లెల గురించి నాకెందుకు, వీళ్ళ అక్క గురించి నాకెందుకు, వీళ్ళ అక్క మొగుడికి నేను ఎందుకు ఉద్యోగాలు ఇప్పించాలి, అసలు వీళ్ళ అన్నయ్య పిల్లల్ని అక్క పిల్లల్ని నేను ఎందుకు స్కూల్లో ఏమని నాన్నకి చెప్పాలి, అనవసరంగా నాన్న పరువు ఎందుకు తీయాలి, వీళ్ళు అనవసరంగా ఉద్యోగాలు మానేసి వస్తే నాన్న 10 లక్షలు కడితే ఎందుకు కట్టనివ్వాలి, వాళ్ళే తేల్చుకుంటారని ఎందుకు వదిలేయలేదు, నాన్నని ఇల్లు ఎందుకు కట్టించమన్నానో, నా పేరు మీద నాన్న ప్రేమతో పెడితే వీళ్ళు అంత విషయం చేసి మాట్లాడుతున్నా నేను ఎందుకు ఊరుకోవాలి, అసలు ఇవన్నీ నాకెందుకు, నేనెందుకు వీళ్ళ చెల్లెలు తమ్ముడు చదువుల బాధ్యతలు నాన్న మీద రుద్దాలి అని ఒకటే ఆలోచించుకుంటూ బ్రెయిన్ పనిచేయక మనిషి స్తబ్దుగా తయారైపోయి మౌనంగా ఉండటం మొదలుపెట్టి అసలు నాయన్ని వీళ్ళు వేసుకెళ్ళిన దాకా నేనెందుకు ఊరుకోవాలని తన బీరువాలకి నగలకి చీరలకి తాళాలు వేసేసుకుంది నర్మద. ఇలా ఒక నెల రోజులు గడిచిపోయిన తర్వాత ఒకరోజు ఫ్యామిలీ అంతా పిక్నిక్ ప్లాన్ చేసుకున్నారు. పిక్నిక్ ప్లాన్ చేసుకొని ఈశ్వరి రంగారావును కూడా రమ్మనమని చెబుదాం అనుకుంటున్నామంటే వాళ్ళెటూ రారులే, మళ్ళీ మీరు చెప్పటం ఎందుకు అనేసింది నర్మద. రారా, సర్లే అయితే అనేశాడు మదన్. అన్న తర్వాత ఫ్యామిలీ మొత్తం కలిసి వీళ్ళంతా పిక్నిక్కి వెళ్ళారు. నర్మద దూరంగా ఒక బెంచ్ మీద కూర్చుంటే వాళ్ళందరూ కలిసి అంత్యాక్షరి ఆడుకుంటూ టేప్ రికార్డర్ పెట్టుకొని పాటలకి ఆ ఏ పాటలో కనుక్కోమని, ఆ పాటలు పాడమని, ఆ పాటలకు అనువుగా డ్యాన్స్ వేయమని గేమ్స్ ఆడుకుంటుంటే మదన్ చేతిలో ఉన్న ఫోన్ ఏమో వాళ్ళ అక్క పిల్లలు, మదన్ చేతిలో ఉన్నటువంటి నర్మద తండ్రి ఇచ్చిన కారు తాళాలేమో మదన్ అన్నయ్య పిల్లలు తీసుకుని ఒకవైపు గేమ్ ఆడుకుంటూ ఆట అని చెప్పి దూరంగా వెళ్ళిపోయి కారులోకి ఎక్కి కారులో తాళాలు పెట్టి కారు స్టార్ట్ చేసేసారు పిల్లలు. ఇక నర్మదకి కారు దగ్గరగా ఉంది, మదన్కి దూరంగా ఉంది. ఒకవైపున మదన్ అంత్యాక్షరిలో డ్యాన్స్ లేస్తూ ఇక బావలు సయ్యా మరదలు సయ్యా పాటకి సిల్క్ స్మిత్ వేసినట్టు వేస్తూ వాళ్ళమ్మ చప్పట్లు కొడుతుంటే పక్క నవ్వుకుంటూ వాళ్ళమ్మ నోట్లో స్వీట్ పెడుతూ వదిన్ని హక్ చేసుకొని వాళ్ళ అక్కనే గిరగిరా తిప్పేసి వాళ్ళ చెల్లెలతో కబుర్లు చెప్తూ వాటిల్లో మునిగిపోయాడు. మదన్ 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 అని పిలుస్తుంటే ఎంత పిలిచినా పలకలేదు. నర్మద తనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎలాగోలాగా ముందు కారు డోర్ ఓపెన్ చేసి పిల్లల్ని ముందు పక్క డోర్ ఓపెన్ చేసి పక్క
నుంచి బయటికి తోసేసి తను అప్పటికే కారు పిల్లలు స్టార్ట్ చేసిన వేగానికి వెళ్ళిపోయి కారు గుద్దేసుకొని పెద్ద యాక్సిడెంట్ అయ్యింది. పెద్ద యాక్సిడెంట్ అయ్యేపాటికే నర్మదకి బాగా దెబ్బలు తగిలి పిల్లల్ని ఎలా ఉన్నారో ఏంటోనని పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఏమ్మా దెబ్బలేమన్నా తగిలినయ్యా, అయ్యయ్యో గీసుకుపోయిందా అమ్మ మీకు అని అంబులెన్స్కి ఫోన్ చేసి ఊరుకున్నారు. అంబులెన్స్ వచ్చాక నర్మదని తీసుకెళ్ళి హాస్పిటల్లో పడేస్తే హాస్పిటల్ దగ్గరికి వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు. ట్రీట్మెంట్కి 25 లక్షలు ఖర్చు అవుతాయంటే అప్పటికప్పుడు రంగారావే డబ్బులు కట్టిన తర్వాత ఆపరేషన్ చేశారు. నర్మదకే ఆపరేషన్ చేసి ఐసీయూలో పెట్టి ఆ తర్వాత రూమ్ షిఫ్ట్ చేసిన తర్వాత ఆ పిల్లల్ని మదను అక్కడక్కడ దెబ్బలు తగిలినని ఫస్ట్ ఎయిడ్లు చేయించి అక్కడే ఉన్న దేవుడి గుడి దగ్గరికి వెళ్ళి పిల్లలకి ఏం కాకూడదని, పిల్లలు భయపడ్డారేమోనని అంతరాలు వేయించి వాళ్ళకి కొబ్బరికాయ కొట్టి అదే హాస్పిటల్ ప్రాంగణంలోనే పిల్లలకి దిష్టులు తీసేసి అందరూ పక్కకు కూర్చున్నారు. గుండె రగిలిపోయింది ఈశ్వరిదే. మొట్టమొదటిసారి జీవితంలో వీడికిచ్చి చేసి పిల్లని పెద్ద తప్పు చేశామేమోనండి అనేసింది ఈశ్వరే. ఆ తర్వాత డాక్టరు, మీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, జరిగింది చిన్న యాక్సిడెంట్ కాదండి, ఒకసారి లోపలికి వస్తారా అని పిలిచేసరికి వస్తున్నాం. రే ఏదో మాట్లాడాలంటుంది డాక్టరు, ఏదో జరిగిందంటుంది, నువ్వు కూడా వెళ్ళు, నీ పెళ్ళాం కూడా కదా, మీ అత్తమామ రేపు మళ్ళీ లోపల జరిగిన బయటకు వచ్చి చెప్తారో చెప్పరో అని నీలవేణి అక్క వదిన అనేసరికి నేను వస్తున్నాను ఆగండి మామగారు అని మదన్ కూడా బయలుదేరి లోపలికి వెళ్ళేసరికి కూర్చోండి అని డాక్టరు ఫైల్ తీసుకొని చెప్పటం స్టార్ట్ చేసింది. ఇంతటితో పేకమేడలు కథ మొదటి భాగం పూర్తే. ముగింపు భాగంతో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.